Welcome to Career Post. Today we will see about the second mega video on the Postal Manual Volume 5. This is for the GDS to MTS examination exclusive video. Already you have seen this video part 1 mega video on GDS to MTS Postal Manual Volume 5. After this video, if you come here, it is correct. Let us start. So there will be 7 questions, as I already told, 2 marks for each question, so that 14 marks will be there. Basically volume 5 will be on further definitions from rule 1 to 57A in the GDS to MTS examination, and we have already covered from rule 1 to 20 in the part 1 video. Now we will cover the remaining 21 to 57A. Now let us understand some basic concepts while we begin for the 21 rule number. You may have different doubts. What is beat, what is trip, what is set of a section, what is set of mail office, what is batch of a sector. These things will always confuse us. So I have brought it in a single way so that you can understand easily. Beat is about the area. You should understand that beat is about the. Take a screenshot also so that it will be easy for you before I start marking on it. Take a screenshot. 1 second. I think you have taken the screenshot. Now see, the beat means it is the area. This you should understand that beat ante area anamata. Postman beat antam kada. We say postman beat or mail overseer beat antam. Ante enti atani yokka area. ఏ ఏరియా అయితే పోస్ట్మెన్ వెళ్తాడు దాన్ని పోస్ట్మెన్ ఏరియా అంటాము, బీట్ అంటాము. అలాగే మెయిల్ ఓవర్సీర్ తిరిగే మొత్తం అన్ని ఊళ్ళని, అన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు విజిట్ చేస్తారు కదా, ఆ ఊళ్ళన్నింటినీ కలిపి, ఆ ఏరియా అంతటిని కలిపి బీట్ అంటారు. అలాగే ఆర్ఎంఎస్కి వచ్చేసరికి ద వర్కింగ్ పోర్షన్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఈజ్ కాల్డ్ బీట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ది ఏరియా ఆర్ పోర్షన్. దిస్ ఈజ్ ది వర్కింగ్ పోర్షన్ ఆఫ్ సెక్షన్ ఈజ్ కాల్డ్ బీట్. అంటే రైల్ బోగీలో పనిచేస్తుంటారు ఆర్ఎంఎస్ అఫీషియల్స్, ఒక మెయిల్ ఏజెంట్, ఒక మెయిల్ గార్డు, ఒక ఎంటీఎస్ ఉంటారు కదా. అక్కడ బ్యాగులన్నీ కూడా సెక్షన్లో, అంటే మన ఏదైతే సెక్షన్ అంటే ఏదైతే బోగీలో, ఆర్ఎంఎస్ బోగీలో మన వాళ్ళందరూ బ్యాగులు కన్వే చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ విజయవాడ టు బెంగళూరు ఆర్ విజయవాడ టు చెన్నై, ఆ రైల్ బోగీని, దాన్ని, ఆ పోర్షన్ ఏమంటారనమాట, వర్కింగ్ పోర్షన్ ఆఫ్ ద సెక్షన్ని బీట్ అంటారు. ఓకే, అలాగే పోస్ట్ ఆఫీస్ సర్వ్డ్ బై ద అఫీషియల్ని కూడా బీట్ అనే అంటారు. ఒక అఫీషియల్ ఏదన్నా పోస్ట్ మ్యాన్ కానీ, మెయిల్ ఓవర్సీర్ కానీ, లేకపోతే ఇంకేదైనా పోస్ట్ మ్యాన్ పనిచేసే ఏ పోస్ట్ ఆఫీస్ని కూడా బీట్ అని అంటారు అన్నమాట. సిమిలర్లీ వాట్ ఈజ్ ట్రిప్? ట్రిప్ ఈజ్ రిలేటింగ్ టు ద సెక్షన్ ఆఫ్ ఏ ఫ్రమ్ వన్ సెక్షన్. యాక్చువల్లీ ట్రిప్ అనేది ఆర్ఎంఎస్ పదం అనమాట. బేసిక్గా ఓన్లీ ఆర్ఎంఎస్ పదం ఇది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ జర్నీ. ట్రిప్ మీన్స్ జర్నీ, బీట్ మీన్స్ ఏరియా. ఓకే, సెట్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్. సెట్ ఆఫ్ ఎ సెక్షన్ ఆర్ సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్. బ్యాచ్ ఆఫ్ ఎ సెట్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? మనుషులు, పీపుల్, ఎంతమంది ఉంటారు ఏంటి అనేది ఎస్టాబ్లిష్మెంట్ అంటారు దాన్ని. సో ట్రిప్ మీన్స్ జర్నీ ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద బీట్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద బీట్ ఇన్ ఏ సెక్షన్. సెక్షన్లో బీట్ ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ ఎక్కడైతే ఆ పోర్షన్ ఉంటుందో దాన్ని బీట్ అంటారని చెప్పాము. ఈ బీట్లో ఏముంటుంది? ఒక మూల నుంచి ఇంకొక మూలకి, అంటే సపోజ్ విజయవాడ టు చెన్నై ఒక బీట్ అయితే కనుక, ఆ బీట్ని ఏమంటారు? ఒక మూల నుంచి ఇంకో మూలకి, బీట్లో ఒక మూల నుంచి ఒక మూలకి వెళ్తాన్ని ఏమంటారు? ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేయడాన్ని, ఆ జర్నీని ట్రిప్ అంటారు. ఓకేనండి, జర్నీ, ట్రిప్, ఏరియా, బీట్ అనమాట. ఈ ట్రిప్పుల్లో 2 రకాలు ఉంటాయి. ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఎటువైపు, ఒకవైపు నుంచి ఇంకో వైపుకి, అంటే హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి. సపోజ్ విజయవాడ హెడ్ క్వార్టర్స్ అనుకోండి, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళినప్పుడు విజయవాడ టు చెన్నై అంటే హెడ్ క్వార్టర్స్ విజయవాడ కాబట్టి హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్తుంటే దాన్ని అవుట్ ట్రిప్ అంటారు. హెడ్ క్వార్టర్స్కి వస్తుంటే, అంటే చెన్నై నుంచి విజయవాడ వస్తుంటే దాన్ని ఇన్ ట్రిప్ అంటారు. ఓకేనండి. సెట్ ఆఫ్ ఎ సెక్షన్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సెట్. ఇట్ ఈస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సెక్షన్ of RMS SAs on section and same beat and same sectionలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ని ఏమంటారు?
సెట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు. అంటే ఆర్ఎంఎస్ మనుషుల్ని సెట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు. ఆ సెట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు సేమ్ బీట్ ఉంటుంది, వాళ్ళకి సేమ్ సెక్షన్ కూడా ఒకే సెక్షన్లో ఎక్కుతారు. ఆర్ఎంఎస్ ఏజీ 27 అన్నాం అనుకోండి, వాళ్ళు ఆ ఏజీ 27లో వాళ్ళే ఉంటారు. ఆ సేమ్ బీటు అంటే అవి వాళ్ళు కనుక ముంబై వెళ్తుంటే ముంబై దాకా గుంతకల్ నుంచి ముంబై వెళ్తున్నారు అనుకోండి, ముంబై నుంచి గుంటకల్ వరకు, గుంటకల్ నుంచి ముంబై వరకు కూడా వాళ్ళే ఉంటారు. కాబట్టి దాన్ని సెట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ని మెయిల్ ఏజెంట్ ప్లస్ మెయిల్ గార్డ్ ప్లస్ ఎంటీఎస్ని ఇది సెట్ని ఏమంటారు, సెట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ని సెట్ ఆఫ్ ఎ సెక్షన్. సార్టింగ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా ఆర్ఎంఎస్లో, వాళ్ళల్లో సేమ్ మనుషులు ఉంటారు. ఓకేనండి, దాన్ని సెట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు. అలాగే సెట్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ అంటే ఇది మెయిల్ ఆఫీస్ సంబంధించిన సెట్, అంటే మెయిల్ ఆఫీస్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్. ఆర్ఎంఎస్ సార్టింగ్ అసిస్టెంట్స్, ఎస్ఈఎస్ అంటే సార్టింగ్ అసిస్టెంట్స్ ఆన్ మెయిల్ ఆఫీస్ అట్ సేమ్ టైం. ఒకేసారి ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళని, ఆర్ఎంఎస్లో ఉండేటువంటి సార్టింగ్ అసిస్టెంట్స్ ఒకేసారి పనిచేసే వాళ్ళని అందరినీ కూడా సెట్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ అంటారు. అర్థమైందండి. బ్యాచ్ అంటే ఏంటి, సెట్కి బ్యాచ్కి తేడా ఉంది. బ్యాచ్ ఆఫ్ ఎ సెట్ అంటారు. సెట్లో కూడా బ్యాచ్లు ఉంటాయి. అంటే ఏంటన్నమాట, ఎస్టాబ్లిష్మెంట్ అది కూడా ఏ అండ్ బి, బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉందనుకోండి. ఏ అండ్ బి విల్ బి వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ నైట్స్. అంటే ఇవాళ వచ్చిన బ్యాచ్ రేపు రాదు, రేపు వచ్చిన బ్యాచ్ ఎల్లుండి రాదు. అంటే అనమాట ఇవాళ వచ్చిన బ్యాచ్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఇవాళ నైట్ వచ్చిందనుకోండి ఒక బ్యాచ్ 6 to పగల 6 వరకు, రాత్రి 6 నుంచి పగల 6 వరకు ఒక బ్యాచ్ ఏ వస్తే, మళ్ళీ ఈ బ్యాచ్ ఏ ఎప్పుడు వస్తుంది, రేపు రాదు, రేపు బ్యాచ్ బి వస్తుంది 6 to 6. ఎల్లుండ నైట్ మళ్ళీ బ్యాచ్ ఏ వస్తుంది, అవతల ఎల్లుండ నైట్ బ్యాచ్ బి వస్తుంది అనమాట. ఇట్లా అంటే ఆర్ఎంఎస్ మనుషులు ఎవరైతే ఇవాళ నైట్ వచ్చారో మళ్ళీ ఎల్లుండి నైట్ వస్తారో వాళ్ళందరినీ కూడా బ్యాచ్ ఏ అంటారు. మళ్ళీ రేపు నైట్ వచ్చి అవతల ఎల్లుండి నైట్ వచ్చే వాళ్ళని బ్యాచ్ బి అంటారు అనమాట. ఆల్టర్నేటివ్ నైట్స్ వస్తుంటారు అనమాట. ఓకేనండి, ఏ అండ్ బి అనేది ఆల్టర్నేట్ నైట్స్ వస్తారు. అంటే సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎల్లుండి వస్తారు. ఆ సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ని ఆ బ్యాచ్ అంటారు అనమాట. ఓకేనండి, బ్యాచ్ ఆఫ్ ఏ సెట్. ఇవాళ వచ్చిన బ్యాచ్ మళ్ళీ ఎల్లుండి వస్తుంది అనమాట. ఓకేనండి. సో దిస్ ఈస్ బేసికలీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ తెలియాలండి ముందు, మార్కుల కన్నా ముందు కాన్సెప్ట్ తెలిస్తే పరీక్షలో రాయటం ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్. The establishment of RMS sorting assistants which is on duty at the same time in the mail office is termed as set. ఇప్పుడే చూసాం కదా, the establishment of mail office, that is RMS sorting assistants on the who are on the duty on the same time. ఒకేసారి ఉండే డ్యూటీలో ఉండే వాళ్ళందరినీ కూడా సెట్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ అంటారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతర్ని కూడా, అంటే మెయిల్ గార్డ్, మెయిల్ ఏజెంట్, ఎంతమంది ఒక 10 మంది సార్టింగ్ అసిస్టెంట్స్ ఉన్నారనుకోండి ఆ సెట్లో, ఆ మెయిల్ ఆఫీస్లో, ఆ పర్టికులర్ సెట్కి, దాన్ని అంతటినీ కూడా సెట్ అంటారు. ద సెట్స్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ ఆర్ నెంబర్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ సిరీస్. కంటిన్యూస్ నెంబర్స్ ఉంటాయండి, చెప్పాను కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సెట్ 1 కమెన్సింగ్ అట్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 0 hours. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మనకు డే అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. టీఏ రూల్స్ ప్రకారం కూడా మనకి టీఏ 6 గంటలు దాటితే 70% ఇవ్వండి అని, 12 గంటలు దాటితే ఫుల్ ఇవ్వండి అని, అట్లా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా 0 hours నుంచి తీసుకుంటారు. 0 hours అంటే అప్పుడు అర్ధరాత్రి 0 hours నుంచి, లేదా దాని తర్వాత ఇమీడియట్గా ఆ 0 hours తర్వాత స్టార్ట్ అయ్యే సెట్ని సెట్ 1 అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ 0 hours తర్వాత స్టార్ట్ అయ్యే సెట్ 6 గంటలకు, పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి, దాన్నే సెట్ 1 అంటారు. జనరల్గా సెట్ 2 అంటే రాత్రిపూట 6 గంటలకే లేకపోతే 5:30కి స్టార్ట్ అయ్యేదాన్ని సెట్ 2 అంటారు. సెట్ 3 అంటే ఇంకా మధ్యాహ్నం అర్ధరాత్రిలో ఇంకెప్పుడన్నా స్టార్ట్ అవుతుంది అనమాట సెట్ 3 అనేటువంటిది. ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా వాల్యూమ్ని బట్టి, మెయిల్ వాల్యూమ్ ఎక్కువ వస్తుంటే సెట్ 1, సెట్ 2, సెట్ 3 కూడా ఉంటాయి, లేకపోతే సెట్ 1, సెట్ 2నే ఉంటాయి. ఇంకా అసలు పగలు వచ్చేటువంటి ట్రైన్స్ ఏమీ లేవనుకోండి, మెయిల్ రిసీట్ కనుక ట్రైన్స్ని బట్టే కదండి మనకి, ట్రైన్లు ఏమన్నా లేకపోతే బస్సులు కానీ ఏమన్నా, మెయిల్ కనుక లేకపోతే అక్కడ మనుషులను పెట్టి ఏంటి ఉపయోగం, కాబట్టి వాల్యూమ్ని బట్టి డిసైడ్ చేస్తారు. దస్ నాగపూర్ RMS సెట్ 1 denotes the first set of the నాగపూర్ RMS working in the morning. పగలపూట చేసేదాన్ని నాగపూర్ RMS /1 అని అంటారు అన్నమాట. అదే దాన్ని సెట్ 1 అంటారు. Unlike the sets of a section, each set of mail office has different working hours. సెట్ ఆఫ్ ఏ సెక్షన్కి ఏంటి, ఎప్పుడు కూడా సెక్షన్లో ఒకళ్ళే వెళ్తారు కాబట్టి వాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళిపోలేరు, కాబట్టి అక్కడ సెక్షన్లో ఒకళ్ళే ఉంటారు, టైమింగ్స్ కూడా ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మెయిల్ ఆఫీస్లో కనుక డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కొంతమంది పగలు చేస్తారు, దాన్ని డే సెట్ అంటారు. కొంతమంది నైట్ చేస్తారు, నైట్ సెట్ అంటారు. ఇంకోటి థర్డ్ సెట్ కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్.
అప్పుడు అలాగే డిఫరెంట్ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. పగలు పూట ఇప్పుడు సపోజ్ అన్నీ కూడా మన కింద ఉన్నటువంటి ఆఫీసులకి వెళ్ళాలనుకోండి, అప్పుడు సార్టింగ్ డయాగ్రాము ఏదైతే సార్టింగ్ కేసులు ఏవైతే ఉంటాయో అందులో మీకు సపోజ్ విజయవాడకు వచ్చిందనుకోండి మెయిల్స్, అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ ఇట్లాంటి ప్లేసులకి సార్ట్ చేస్తారు. సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మెయిల్ ప్యాటర్న్ అనేటువంటిది మారిపోతుంది. అదే కనుక బయటికి వెళ్ళే మెయిల్ అనుకోండి, అక్కడ సార్టింగ్ కేసు వేరే ఉంటుంది. అక్కడ ఏముంటుంది, ఢిల్లీ, ముంబై ఇట్లా డిఫరెంట్ సర్కిల్స్కి సంబంధించి, హైదరాబాదు ఇట్లాంటివి సార్టింగ్ కేసులు ఉంటాయి, లోకల్ ఉంటుంది. అలాగా ఇవన్నీ కూడా వితిన్ సర్కిల్ ఉంటాయి సార్టింగ్ కేసులు. ఇట్లా సార్టింగ్ ప్యాటర్న్, మెయిల్ ప్యాటర్న్, వర్కింగ్ అవర్స్ అనేటువంటిది మెయిల్ ఆఫీస్కి అక్కడ ఉన్న సెట్లను బట్టి మారిపోతుంటుంది. ఈచ్ సెట్కి డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఈచ్ సెట్కి డిఫరెంట్ మెయిల్ సార్టింగ్ అండ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకేనండి. తర్వాత అంటే ఏ ట్రైన్కి ఏది డిస్పాచ్ చేయాలనేటువంటిది పగలంటే అప్పుడు వచ్చే ట్రైన్ పేరు రాస్తారు అక్కడ మెయిల్ ప్యాటర్న్లో. ఓకే, రాత్రి వస్తే రాత్రి వచ్చే ట్రైన్ కాబట్టి మారిపోతుంది అనమాట. నెక్స్ట్, ద స్ట్రెంత్ మే ఆల్సో వేరీ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వర్క్. ఇందాక చెప్పాను కదా, వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ ఎంత వాల్యూమ్ ఉంటుంది, ఎన్ని బ్యాగులు వస్తాయి, ఎన్ని ట్రైన్స్ ఆ టైంలో వస్తున్నాయి, ఎంత ఎన్ని పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి అనే దాన్ని బట్టి స్ట్రెంత్ అనేటువంటిది. స్ట్రెంత్ అంటే ఏంటి, మెయిల్ ఆఫీస్లో ఉండేటువంటి ఎంతమంది సార్టింగ్ అసిస్టెంట్లు ఉండాలి, ఎంతమంది ఎంటీఎస్లు ఉండాలి, ఎంతమంది మెయిల్ గార్డులు ఉండాలి అనేటువంటి దాన్ని స్ట్రెంత్ అంటాం. అంటే స్టాఫ్ స్ట్రెంత్ అనమాట. అది వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ని బట్టి, అంటే వర్క్ ఎంత ఉంటుందో, ఎంత రిసీట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఆ స్ట్రెంత్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే యావరేజ్గా ఒక 3 months 12 months తీసుకొని చేస్తుంటారనమాట. In case the set of the mail office working on alternate nights with the same number of officials and same mail and sorting pattern, the words batch A and batch B shall be used in addition to the usual consecutive number. ఇందాక చెప్పాను కదండి, సేమ్ అఫీషియల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ కానీ, సేమ్ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్ కానీ ఉంటే కనుక, ఆల్టర్నేట్ నైట్లో కనుక వాళ్ళు వస్తే కనుక, అట్లాంటి సెట్స్ పక్కన ఏముంటుంది, నాగపూర్ ఆర్ఎంఎస్ సెట్ నెంబర్ 3 బ్యాచ్ ఏ అంటే అనమాట. ఇవాళ నైట్ వచ్చారు వాళ్ళు, నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎల్లుండి నైట్ మళ్ళీ ఇదే బ్యాచ్ ఏ వస్తుంది. కానీ రేపు నైట్ ఎవరు వస్తారు, ఆర్ఎంఎస్ సెట్ నెంబర్ 3 బ్యాచ్ బి వస్తుంది అనమాట. ఓకేనండి. ద బ్యాచెస్ ఏ అండ్ బి విల్ బి వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ నైట్. ఇది ఇంపార్టెంట్ అండి. బ్యాచెస్ ఏ అండ్ బి ఎప్పుడు పనిచేస్తారంటే ఆల్టర్నేట్ నైట్. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎల్లుండి వస్తారు. ఓకే, ఆల్టర్నేట్ నైట్ అంటే ఇవాళ ఏ అంటే రేపు బి వస్తుంది, ఎల్లుండి మళ్ళీ ఏ వస్తుంది, అవతల ఎల్లుండి మళ్ళీ బి వస్తుంది. ఓకే. Suffixes like parcel, PSO, registered packet, TMO may be used to denote the sorting offices with particular functions, and separate serials may be used for numbering sets of the such sorting offices. Chennai sorting parcel set 2, Bangalore city TMO set 1, Bangalore city TMO set 2. ఇట్లా ఏదైతే కొన్ని సార్టింగ్ ఆఫీసులు ఉంటాయో వాటికి సీరియల్ నెంబర్స్ ఇట్లా సార్టింగ్ ఆఫీసుల పేరుతో ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి. లెట్ us see some questions. The establishment of RMS sorting assistants which is on duty at the same time in mail office is termed as trip, beat, set, trail of mail office. Your time starts now. ఏంటదండి, ఎస్టాబ్లిష్మెంట్ అంట ఏమొస్తుంది, ఇందాక చూసాం కదా, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ది మెయిల్ ఆఫీస్. ఓకే. ట్రిప్ అంటే జర్నీ అని చూసాము, బీట్ అంటే ఏం చూసాము, ఏరియా అని చూసాము, సెట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ అని చూసాము. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి ఈ 3 మాటలు. ట్రిప్ అంటే జర్నీ అండి, మనకు తెలుసుగా ట్రిప్ వేసామంటాం కాబట్టి అంటే ఏంటి, అది జర్నీ, ట్రావెలింగ్ అనమాట. బీట్ అంటే ఏంటి, పోస్ట్ మ్యాన్ బీట్ అంటే ఏంటి, ఆ ఏరియా. సెట్ అంటే ఏంటి, ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఎంతమంది మనుషులు అనేటువంటిది అనమాట. ఓకేనండి. నెక్స్ట్, the sets of mail offices are numbered in consecutive series. Set number 1 commencing at or immediately after 6 hours 6 am, 12 hours 12 noon, 0 hours midnight 12 hours, 18 hours. Your time starts now. సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ అనేటువంటివి సీరియల్గా ఇస్తుంటారు. సెట్ 1 అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదా దేని తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని, ఏ టైం తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని సెట్ 1 అంటారు. ఇట్ ఈస్ 0 hours తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని సెట్ 1 అంటారు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెట్స్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ మే ఆల్సో వేరీ డిపెండింగ్ అపాన్ 21B of Volume 5. This SRO's discretion at his wish only, the SRM's discretion at his wish only, the volume of work, the number of trains passing through. Your time starts now 5 seconds. మెయిల్ ఆఫీస్ యొక్క స్ట్రెంగ్త్ అంటే స్టాఫ్ స్ట్రెంగ్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని మీద వాల్యూమ్ ఆఫ్ ద వర్క్, ఎంత వర్క్ ఉంటే దాని మీద మనుషుల్ని ఇవ్వడం జరుగుతుంది.
ఒకసారి వాల్యూమ్ ఎక్కువ వచ్చిందనుకోండి మనుషులు కూడా పెంచుతారన్నమాట. ఎవరు పెంచుతారు? అది రికార్డ్ ఆఫీసరు పెంచుతారు విత్ ద పర్మిషన్ ఆఫ్ సూపరింటెండెంట్. ఇఫ్ దేర్ ఆర్ నాగపూర్ ఆర్ఎంఎస్ సెట్ నెంబర్ 1 బ్యాచ్ 3 సెట్ 3 batch A and Nagpur set RMS set number 3 batch B, then the batches A and B will be working on the same night, on the alternative night, on the same day, on the alternative day. Your time starts now. ఒకవేళ నాగపూర్ ఆర్ఎంఎస్ సెట్ నెంబర్ 3 బ్యాచ్ ఏ బ్యాచ్ బి అనే 2 రకాలు ఉంటే ఆ ఏ అండ్ బి ఎప్పుడు పనిచేస్తాయి? సేమ్ నైట్ పనిచేస్తాయా? ఆల్టర్నేట్ అంటే ఒకటి తర్వాత ఒకటి, ఇవాళ నైట్ ఎల్లుండి రేపు నైట్ పనిచేస్తాయా? సేమ్ డే పనిచేస్తాయా? ఆల్టర్నేట్ డే పనిచేస్తాయా? ద ఆన్సర్ ఈజ్ ఆల్టర్నేట్ నైట్ పనిచేస్తాయి. అంటే ఇవాళ ఏ పని చేస్తే రేపు బి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ సెట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ విల్ హ్యావ్ సేమ్ వర్కింగ్ అవర్స్ ఓన్లీ, సేమ్ వర్కింగ్ అవర్స్, సేమ్ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్, డిఫరెంట్ మెయిల్ ప్యాటర్న్ ఓన్లీ, డిఫరెంట్ వర్కింగ్ అవర్స్, డిఫరెంట్ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రతి సెట్ మెయిల్ ఆఫీస్లో ఉండే ప్రతి సెట్కి ఎలాంటి వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది? సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ద ఆన్సర్ ఈజ్ డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఈ మెయిల్ ఆఫీస్లో. సెక్షన్లో అయితే సేమ్ ఉంటుంది, కానీ మెయిల్ ఆఫీస్లో మట్టికి డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, డిఫరెంట్ మెయిల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ మెయిల్ సార్టింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ సెట్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ నైట్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ అండ్ సేమ్ మెయిల్ అండ్ సార్టింగ్ ప్యాటర్న్, విచ్ వర్డ్స్ షల్ బి యాడెడ్ used in addition to the usual consecutive numbers? Rule 21B of volume 5. The words set A set B, the words trip A trip B, the words batch A batch B, the words trail A trail B. Your time starts now. మెయిల్ ఆఫీస్లో కనుక ఆల్టర్నేట్ నైట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ మెయిల్ ప్యాటర్న్, మెయిల్ అరేంజ్మెంట్స్ ఉంటే కనుక ఏ వర్డ్స్ యాడ్ చేస్తారు? కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్స్ వచ్చే సెట్స్కి వచ్చేటువంటి కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్స్కి ఏ వర్డ్స్ యాడ్ చేస్తారు? బ్యాచ్ ఏ బ్యాచ్ బి అంటారు. ఓకేనండి. నౌ లెట్ us see what is trip. A journey performed by a set of a section traveling on duty from one end of the its beat to the other end is called trip. ట్రిప్ అంటే ఏంటండి? జర్నీ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒక ఎండ్ ఆఫ్ ద బీట్ నుంచి ఇంకొక ఎండ్కి, అంటే విజయవాడ టు చెన్నై. ట్రిప్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సెట్ టువర్డ్స్ ఇట్స్ అవుట్ స్టేషన్ ఈజ్ కాల్డ్ అవుట్ ట్రిప్. అంటే విజయవాడ టు చెన్నై కనుక వెళ్తే హెడ్ క్వార్టర్ నుంచి బయటకు వెళ్తున్నారు కాబట్టి చెన్నై వెళ్ళినప్పుడు దాన్ని అవుట్ ట్రిప్ అంటారు. అదే కనుక టువర్డ్స్ ఇట్స్ హెడ్ క్వార్టర్ అంటే టువర్డ్స్ విజయవాడ అయితే కనుక దాన్ని ఇన్ ట్రిప్ అంటారు. చెన్నై టు విజయవాడ అని ఇన్ ట్రిప్ అంటారు. హెడ్ క్వార్టర్స్ అంటే ఎవరు? హెడ్ క్వార్టర్స్ విజయవాడ కాబట్టి విజయవాడ వస్తున్నారు కాబట్టి అది ఇన్ ట్రిప్ అనమాట. Now let us see the station and sorting articles. Station articles are intended for delivery from post offices to which they are sent, but unpaid and insufficiently paid articles of the letter mail intended for delivery from sub and branch offices are, when sent to the head office or the sub office, treated as station articles for the head office or the sub office యాజ్ ద కేస్ మే బీ. ఇక్కడ ఏంటంటే స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఏ అనే పోస్ట్ ఆఫీస్ ఉంది, సపోజ్ విజయవాడ ఉంది, విజయవాడ నుంచి చెన్నై అనే దానికి ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 50 100 అట్లా ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దాన్ని ఒక బ్యాగ్ కింద ఎక్కువ ఒక 200 500 ఆర్టికల్స్ ఉన్నాయి సపోజ్. 500 ఆర్టికల్స్ బ్యాగ్ కట్టేసేసి చెన్నై అని బ్యాగ్ లేబుల్ కడితే ఈజీయా, లేకపోతే 500 ఆర్టికల్స్ చిల్లా చెదురుగా అన్నిటితో కలిపేసేసి మిగతా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ వీటితో కలిపేసేసి అవి ఒక బ్యాగ్గా ఆర్ఎంఎస్కి పంపిస్తే మేలా? ఏది తొందరగా ఆర్టికల్స్ తొందరగా వేరే ఊరు వెళ్ళాలంటే ఇక్కడే మన పోస్ట్ ఆఫీస్లో సార్టింగ్ చేసి బ్యాగులు కట్టి బండిల్స్ కట్టి పంపిస్తే తొందరగా అక్కడ డెస్టినేషన్ అప్పుడు ఆ డెస్టినేషన్ చేరడానికి ఆర్ఎంఎస్లో వర్క్ ఈజీ అయిపోతుంది. ఓకేనండి, తొందరగా వెళ్తాయి. ఈ స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఏంటనమాట? ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఫ్రమ్ ఏ పోస్ట్ ఆఫీస్ టు విచ్ దే ఆర్ సెంట్. ఒక పోస్ట్ ఆఫీస్కి ఇంటెండ్ అయినటువంటి, అంటే ఒక పోస్ట్ ఆఫీస్కి చేరవలసినటువంటి ఆర్టికల్స్ని, ఒకే ఊరికి ఉన్నటువంటి ఎక్కువ ఉన్న ఆర్టికల్స్ని స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. అంటే ఒక స్టేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. అంటే సపోజ్ ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీకి ఒక 100 ఆర్టికల్స్ ఉంటే దాన్ని స్టేషన్ ఆర్టికల్ అంటారు. ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కలిపి ఒక ఊరికి వెళ్తుంది కాబట్టి అవి రకరకాలుగా ఢిల్లీ, ముంబై, చెన్నై ఇట్లా రకరకాలుగా ఉంటే వాటిని అన్నింటినీ కలిపి స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. ఓకేనండి, అవి అన్పెయిడ్ ఉండొచ్చు, పెయిడ్ ఉండొచ్చు, ఏదైనా కానీ అక్కడ డెలివరీ కోసం వెళ్తుంటే హెడ్ ఆఫీస్కి వెళ్తే హెడ్ ఆఫీస్కి స్టేషన్ ఆర్టికల్స్ అంటారు, సబ్ ఆఫీస్కి వెళ్తే సబ్ ఆఫీస్కి స్టేషన్ ఆర్టికల్స్ అంటారనమాట. ఓకే,
Sorting articles are the articles that are to be sorted by post office or mail office to which they are sent and forwarded thence to the offices for final destination or to the sorting office. ఓకే, ఇప్పుడు స్టేషన్ ఆర్టికల్స్ చూసాం. అంటే ఒక స్టేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటే కనుక వాటిలన్నింటినీ స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. సార్టింగ్ ఆర్టికల్స్ అంటే హోల్ మగత, అంటే రకరకాల ఆఫీసులకి రకరకాల ప్లేసులకి డెస్టినేషన్స్కి కనుక ఆర్టికల్స్ ఉంటే వాటిని సార్టింగ్ ఆర్టికల్స్ అంటారు. అంటే వాటిని బేసిక్గా సార్ట్ చేయాలి. స్టేషన్ అంటే ఒక చాటు ఉంచితే సరిపోద్ది, అవన్నీ కూడా ఒక చాటుకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది బ్యాగ్ కట్టేసేసి లేకపోతే బండిల్ కట్టేసో పంపించేయచ్చు. సార్టింగ్ ఆర్టికల్స్ అయితే ఏం చేయాలి, సార్ట్ చేయాలి ఇంకా ఫర్దర్గా. అవి బెంగళూరు, చెన్నై, మద్రాస్ ఇట్లా రకరకాల ప్లేసులకు ఉంటాయి, అవి సార్ట్ చేయాల్సిన ఆర్టికల్స్ సార్టింగ్ ఆర్టికల్స్ అని. స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఒకే ఊరికి ఉన్నటువంటి వాటిని స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. Let us see few questions. A journey performed by a set of a section travelling on duty from one end to its beat to the other end is called trail, set, batch, trip. Your time starts now. Rule 22 of volume 5, Postal Manual volume 5 for GDS to MTS and the answer is trip. Journey ante trip anamata. Next, the trip from headquarters of the set towards its out to a station is called. Headquarters నుంచి అవుట్ స్టేషన్ వెళ్తే ఆ సెట్ని ఏమంటారు? అవుట్ ట్రైల్, అవుట్ ట్రూప్, అవుట్ ట్రిప్, ఇన్ ట్రిప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రూల్ 22 ఆఫ్ వాల్యూమ్ 5. 5 seconds అండి. ద ఆన్సర్ ఈజ్ అవుట్ ట్రిప్. అవుట్ స్టేషన్కి వెళ్తుంది కదా, హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్తే అవుట్ ట్రిప్. ద ట్రిప్ ఫ్రమ్ ద అవుట్ స్టేషన్ టువర్డ్స్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ కాల్డ్ ఇన్ ట్రైల్, ఇన్ బ్యాచ్, అవుట్ ట్రిప్, ఇన్ ట్రిప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్ స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్ వస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ ఇన్ ట్రిప్. హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తుంటే దాన్ని ఇన్ మనకు వస్తుంది కాబట్టి ఇన్ ట్రిప్. స్టేషన్ ఆర్టికల్స్ సెంట్ టు ఏ పోస్ట్ ఆఫీస్ ఆర్ ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్. రూల్ 23 ఆఫ్ వాల్యూమ్ 5. ఫర్దర్ సార్టింగ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్, డిటెన్షన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ వితౌట్ డెలివరీ, డెలివరీ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్, ఫార్వర్డింగ్ టు ఆర్ఎంఎస్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టేషన్ ఆర్టికల్స్ పోస్ట్ ఆఫీస్కి వస్తే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సినవి ఉంటే కనుక వాటిని ఏమంటారు, దేనికి ఏం చేయాలి వాటిని అని అడుగుతున్నాడు. డెలివరీ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. స్టేషన్ ఆర్టికల్స్ అంటే ఒక పోస్ట్ ఆఫీస్కి ఉద్దేశించినటువంటి ఆర్టికల్స్ అక్కడ డెలివర్ అవ్వాల్సిన ఆర్టికల్స్ అనమాట. డెలివరీ ఫ్రమ్ దట్ పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి ఆర్టికల్స్ని స్టేషన్ ఆర్టికల్స్ అంటారు. The articles that are to be sorted by the post office or mail office to which they are sent and forwarded thence to the offices of final destination or to the office sorting officer called. Rule 23 of volume 5. Station articles, sorting articles, detained articles, stationary articles. Your time starts now. ఏమంటారు? సార్ట్ చేయాల్సిన ఆర్టికల్స్ని ఏమంటారు? సార్టింగ్ ఆర్టికల్స్. ఓకేనండి. వేరే ఆఫ్ డెస్టినేషన్స్ పంపించాలి సార్ట్ చేసి అంటే వాటిని సార్టింగ్ ఆర్టికల్స్ అంటారు. Now let us see what is labeled bundle. A labeled bundle is a collection of faced unregistered articles of the letter mail securely tied with a check slip at the top. లేబుల్ బండిల్ అంటే ఏం లేదండి, ఆర్డినరీ కార్డులు ఉన్నాయనుకోండి, కార్డులు, కవర్లు, ఎన్వలప్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ అన్నిటినీ కూడా ఆర్డినరీ, అన్రిజిస్టర్డ్ అంటే ఆర్డినరీ అన్న అన్రిజిస్టర్డ్ అన్న ఒకటే. వాటిని ఫేస్డ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఏంటి, ఫేసింగ్ అంటే ఏంటో చూస్తాం ఇప్పుడు. ఫేస్ అంటే ఏంటి, ఏదైతే అడ్రస్ పోర్షన్ ఉంటుందో దాన్ని ఫేస్ అంటారు. ఒక లెటర్కి మనము ఉత్తరం రాసే వైపు వేరు, అడ్రస్ రాసే వైపు వేరు, ఇట్లా 2 రకాలు ఉంటాయి, కింద మీద. ఆ పైన ఏముంటుంది, అడ్రస్ రాసే పోర్షన్ ఉంటుంది, 2 అడ్రస్ రాసేది. ఆ 2 అడ్రస్ రాసే పోర్షన్ని ఫేస్ అంటారు. అన్ని ఉత్తరాలని ఫేస్ వైపుగా తిప్పి పెట్టడాన్ని ఫేసింగ్ అంటారు. ఓకేనండి. అన్ని ఆర్టికల్స్ని ఫేస్ వైపు వచ్చేటట్టు, ఫేస్ పైకి వచ్చేటట్టుగా, ఒక వైపుకి కరెక్ట్గా అడ్రస్ చదవగలిగేటట్టుగా పైకి వచ్చేటట్టుగా పెట్టడాన్ని ఫేసింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటనమాట, లేబుల్ బండిల్ అంటే ఏంటంటే ఒక బండిల్ తయారు చేస్తారు. బండిల్ అంటే ఏంటి, 4 వైపులా తాడు కట్టేసేసి పెడతారన్నమాట ఉత్తరాలని. ఎటువంటి ఉత్తరాలను పెడతారు, ఒకే ఊరికి వెళ్ళేటువంటి ఉత్తరాలని లేబుల్ బండిల్ అంటే దాని మీద ఒక లేబుల్ పెడతారు. ఆ లేబుల్ని ఏమంటారు, చెక్ స్లిప్ అంటారు. ఓకేనండి. ఆ చెక్ స్లిప్ మీద ఆ ఉత్తరాలు ఒక 50 ఉన్నాయి అనుకోండి, ఒకే ఊరికి, విజయవాడకి ఒక 50, తర్వాత గుంటూరుకి ఒక 50 ఉంటే విజయవాడ 50 కూడా ఫేసింగ్ పెడతారు. అవన్నీ కూడా ఒకే వైపు ఉన్నట్టుగా సార్టింగ్లో ఫేసింగ్ పెడతారు, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అయినా పెడతారు. పెట్టి ఏం చేస్తారు, దాని మీద ఒక చెక్ స్లిప్ కడతారు.
చెక్ స్లిప్ పెడతారు. ఆ చెక్ స్లిప్ అంటే ఏంటో చూపిస్తాను మీకు. చెక్ స్లిప్ అంటే ఏంటో చూపిస్తాను. ఆ చెక్ స్లిప్ పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, అవి చెదిరిపోకుండా 4 మూలలా కడతారన్నమాట. చెక్ స్లిప్ మీద ఏం రాస్తారు, ఆ ఊరి పేరు. సపోజ్ ఇవన్నీ కూడా గుడివాడ వెళ్ళాలనుకోండి, పైన గుడివాడ అని రాసి కింద ఎవరైతే ఆ చెక్ స్లిప్ కట్టారో ఆ లేబుల్ బండిల్ చెక్ స్లిప్ కట్టి ఆ ఆర్టికల్స్ అన్ని, అంటే ఆర్టికల్స్ ఒక 50 ఉన్నాయి, 50 మీద చెక్ స్లిప్ పెడతారు. చెక్ స్లిప్ పెట్టి కొస పెట్టి 4 వైపులా కడతారనమాట. అది అనమాట ఏమవుతుంది, సార్టింగ్కి వెళ్ళేసరికి ఒక ఆర్టికల్ కింద ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ కూడా గుడివాడ వెళ్ళాలి కాబట్టి అందులో ఒక 50 ఆర్టికల్స్ గుడివాడ వెళ్ళాలంటే ఆ 50 ఆర్టికల్స్ మీద కట్టేసేసి దాని మీద ఒక చిన్న చెక్ స్లిప్ పెట్టి దాని మీద కడతారు చుట్టూ తాడు చెదిరిపోకుండా. 4 వైపులా మనం పార్సల్ కడతాం చూడండి, అలా కట్టేస్తారు. అప్పుడు ఏమవుద్ది, అది ఒక ఆర్టికల్ కింద ట్రీట్ అవుద్ది. ఎక్కడికి సార్ట్ చేయాలని సార్టింగ్ అసిస్టెంట్ జస్ట్ గుడివాడికి సార్ట్ చేస్తే ఆ కట్టని గుడివాడికి ఇట్లా వేసేస్తే చాలు. ఆ చెక్ స్లిప్ని పైన పెడతారనమాట. ఓకేనంటే చెక్ స్లిప్ మీద ఏముంటుంది, డేట్ స్టాంప్ ఉంటుంది, ఎక్కడి నుంచి అయితే తయారైందో ఆ డేట్ స్టాంప్ ఉంటుంది. అక్కడ ఎస్సీ ఎవరైతే తయారు చేశారో ఆ ఎస్సీ సంతకం పెట్టాలి, ఏ ఊరైతే వెళ్తుందో గుడివాడ అనేటువంటిది రాయాలి. ఓకేనండి, డేట్ కూడా డేట్ స్టాంప్ పెడుతుంది అనమాట. ఇట్ ఈస్ ట్రీటెడ్ ఇన్ సార్టింగ్ యాజ్ సింగిల్ ఆర్టికల్. సార్టింగ్లో ఏం చేస్తారు, దాన్ని ఒక ఆర్టికల్ కింద తీసుకుంటారు. ఆ 50 ఉంటాయి అందులో, కానీ ఒక ఆర్టికల్ కింద తీసుకుంటారు. అండ్ ఈజ్ ఓపెన్డ్ బై ద ఆఫీస్ ఆర్ సెక్షన్ టు విచ్ ఈజ్ అడ్రస్డ్. దానికి ఒకవేళ లేబుల్ బండిల్ అనేటువంటిది పోస్ట్ ఆఫీస్కైనా డైరెక్ట్గా ఢిల్లీ అన్నారనుకోండి, ఢిల్లీకైనా కట్టచ్చు. లేదా ఢిల్లీ కాకుండా ఇంకెక్కడో నోయిడాకి వెళ్తుంది అనుకోండి, ఢిల్లీ నుంచి ఒక 70 కిలోమీటర్లు నోయిడాకి వెళ్తుంది అనుకోండి, ఢిల్లీ ఆర్ఎంఎస్కి కూడా ఇవన్నీ కూడా నోయిడా అన్నీ కూడా ఢిల్లీ ఆర్ఎంఎస్కి కూడా కట్టచ్చు. సపోజ్ అందులో నోయిడా, గుర్గాం అట్లాంటి ఢిల్లీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయి అనుకోండి, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ ఆర్ఎంఎస్లో వాడు సార్ట్ చేసుకుంటే సరిపోద్ది. కాబట్టి అవన్నీ కలిపి కట్టి ఒక లేబుల్ బండిల్ కింద తయారు చేసి దాని మీద చెక్ స్లిప్ పెడతారు. ఆ చెక్ స్లిప్ పెట్టి 4 వైపులా కొస కడితే దాన్ని లేబుల్ బండిల్ అంటారు. ఓకేనండి, లేబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ స్లిప్ అనే దాన్నే లేబుల్ అంటారనమాట. అది లేబుల్ బండిల్ అవుతుంది. దాన్ని సార్టింగ్లో ఒక ఆర్టికల్ కింద ట్రీట్ చేస్తారు. ఎవరు ఓపెన్ చేస్తారు ఈ లేబుల్ బండిలు, ఎవరు ఓపెన్ చేయాలి, ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ వాళ్ళు కానీ ఆఫీసు కానీ, ఏదైతే ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ అన్నారు, జీపీఓ అన్నారు అనుకోండి, ఢిల్లీ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే సరిపోతుంది. లేబుల్ బండిల్స్ ఆర్ 2 క్లాసెస్. లేబుల్ బండిల్స్ అనేవి 2 రకాలు, స్టేషన్ బండిల్స్ అండ్ సార్టింగ్ బండిల్స్. Station bundle contains station unregistered articles and may be either paid articles bundle or consisting of only paid articles or unpaid articles. ఒకవేళ స్టేషన్ బండిల్ అంటే ఏంటనమాట, ఒక స్టేషన్కి సంబంధించినటువంటి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా బండిల్ చేస్తారు. అక్కడ చెప్పుకున్నాం కదా, అందులో అన్ని పెయిడ్ ఆర్టికల్స్ కలిపి ఒక బండిల్ చేయొచ్చు, లేకపోతే అన్ని అన్పెయిడ్ ఆర్టికల్స్ కలిపి కూడా బండిల్ చేయొచ్చు. దాన్ని స్టేషన్ బండిల్ అంటారు. అలాగే స్టేషన్ బండిల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆర్డినర్లీ వెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎయిదర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఫర్ ఎనీ ఆఫీస్ ఎక్సీడ్స్ 14. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నెంబర్స్ నేను పాత వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తాను. 14 మించి అంటే అర్థం ఏంటి, 14 ఉంటే కడతారా, పొరపాటున కూడా 14 ఉంటే కట్టరు. ఎంత ఉంటే కడతారు, ఎక్సీడ్స్ 14 అంటే అర్థం 15 ఆర్ మోర్, 15 అంతకన్నా ఎక్కువ ఉంటే కడతారు. ఎక్సీడ్స్ 14 అన్నా, ఎక్సీడ్స్ 14 ఆర్ 15 ఆర్ మోర్, బోత్ ఆర్ సేమ్. అంటే 14 కన్నా ఎక్కువ అంటే 14 కాదని అర్థం, అబవ్ 14 అని అర్థం. అబవ్ 14 అన్నా, ఎక్సీడ్స్ 14 అన్నా, బియాండ్ 14 అన్నా ఒకటే, ఏంటది 15 ఆర్ మోర్ అని అర్థం. 15 అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని అంటారు అనమాట. 15 ఉన్నా కడతారు, 16 ఉన్నా కడతారు, 17 ఉన్నా కడతారు, ఇంకెంత ఉన్నా కడతారు అనమాట దాటితే. ఓకే, స్టేషన్ బండిల్ అనేది 15 అంతకన్నా ఎక్కువ ఉంటే స్టేషన్ బండిల్ కడతారు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎట్లా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. సీ హియర్, ఇక్కడ చూడండి, లేబుల్ బండిల్. ఇది లేబుల్ బండిల్ అనేది డ్యూ కాదండి, అవసరమైనప్పుడు కడతారు. ఎప్పుడు అవసరం అవుతుంది, ఒక స్టేషన్ బండిల్ 15 అంతకన్నా ఆర్టికల్స్ ఎక్కువ ఉంటే స్టేషన్ బండిల్ కడతారు. 15 లేవనుకోండి, అది డ్యూ కాదు. ఓకే, ఖచ్చితంగా కట్టాల్సింది కాదు. డ్యూ అంటే ఏంటి, ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా కట్టేదాన్ని డ్యూ బ్యాగ్ అంటారు, డ్యూ లేబుల్లో లేకపోతే డ్యూ బండిల్ అంటారు. ఇది నాట్ డ్యూ. లేబుల్ బండిల్ అనేది డ్యూ కాదనమాట. ఎప్పుడైతే 15 ఆర్టికల్స్ అండ్ అబవ్ ఉంటే అప్పుడు స్టేషన్ బండిల్ కడతారు, లేవనుకోండి కట్టరు. కాబట్టి అది డ్యూ కింద రాదు. ఓకే, అలాగే లేబుల్ బండిల్ని స్టేషన్ బండిల్ అంటారు. సార్టింగ్ బండిల్ కూడా ఉంటుంది, 2 రకాలు. స్టేషన్ బండిల్ అంటే 15 అంతకన్నా ఎక్కువ ఆర్టికల్స్ ఒకే ఊరికి ఉంటే దాన్ని స్టేషన్ బండిల్ అంటారు. సార్టింగ్ బండిల్ అంటే ఎప్పుడు కడతారు,
అందులో 2 రకాలు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ బండిల్, డిఫర్డ్ బండిల్. ఎక్స్ప్రెస్ బండిల్ అంటే ఏంటి, సార్టెడ్ ఇమీడియట్గా సార్ట్ చేయాల్సింది ఉంటే కనుక ఎక్స్ప్రెస్ బండిల్ కడతారు. అది కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ లేటర్, అప్పుడు డిఫర్డ్ బండిల్ అని. మీరు అడగచ్చు, ఇమీడియట్గాను కట్టాలా లేకపోతే నిదానంగా కట్టచ్చా అనేది ఎలా తెలుస్తుందండి మనకి అంటే, ఇమీడియట్గా ఇప్పుడు సపోజ్ 6 గంటలకి సెట్ ఓపెన్ అయింది, ఓకేనండి, 5 గంటలకు సెట్ ఓపెన్ అయింది. ఎక్స్ప్రెస్ బండిల్ కనుక కట్టారనుకోండి, కడతాం ఎప్పుడు కడతారు అనమాట, 6 గంటలకు ఓపెన్ అయినప్పుడు 8 గంటలకు ట్రైన్ ఉంది, ఒక ట్రైన్ ఉంది అంటే ఢిల్లీ వెళ్ళేది 8 గంటలకు ఉంది, అలాగే హైదరాబాద్ వెళ్ళేది 10 గంటలకు ఉందనుకోండి. ఏది ఎక్స్ప్రెస్ బండిల్ కట్టాలి, ఏది డిఫర్డ్ బండిల్ కట్టాలి చెప్పండి. ఆటోమేటిక్గా ఏదైతే తొందరగా ట్రైన్ ఉందో అక్కడ సార్టింగ్ ఇమీడియట్గా చేస్తే కానీ అది ఆ ట్రైన్కి అందుకోదు, ఆ ట్రైన్కి అందుకుంటే కానీ ఆ ఉత్తరం ఆ ఢిల్లీకి వెళ్ళదు తొందరగా. కాబట్టి ఎక్స్ప్రెస్ బండిల్ అనేది ఇమీడియట్గా ట్రైన్స్ బట్టి మనం, లేకపోతే ఆ బస్సులు ఏదైతే ముందు ఉంటుందో దానికి ముందు కడతారు, దాని ట్రైన్ నెక్స్ట్ ఉన్న దానికి డిఫర్డ్ బండిల్ కడతారనమాట. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే ఇంకొక రకంగా కూడా ఉంటుంది, ఏదైతే ఇమీడియట్గా మన కింద సార్టింగ్ మన కిందకి ఎక్కువ సార్టింగ్ లేకుండా ఉంటుందో కూడా అక్కడ కూడా ఎక్స్ప్రెస్ బండిల్ కడతారు. ఇంకా ఫర్దర్ సార్టింగ్ చేయాల్సిన వాటికి సపోజ్ నోయిడా ఉందనుకోండి, అక్కడ డిఫర్డ్ బండిల్ కడతారనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, సార్టింగ్ బండిల్లోనే ఇంకొక రకం అనమాట. అది యాక్చువల్గా 2 రకాలే సార్టింగ్ బండిల్ అంటే, ఆ క్వశ్చన్లో అడిగితే మటుకు 2 అనే చెప్తారు. కానీ కాన్సెప్ట్కి వచ్చేసరికి టెరిటోరియల్ బండిల్ అనేది ఇంకోటి ఉంది. 25 అంతకన్నా ఎక్కువ కానీ ఒక స్టేట్కి అంటే మధ్యప్రదేశ్ స్టేట్కి ఒక 25 ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక టెరిటోరియల్ బండిల్ కడతారు, ఆర్డినరీ ఆర్టికల్స్. అట్లాగే ఫారిన్ కంట్రీకి దుబాయ్కి ఒక 50 ఆర్టికల్స్ ఉంటే కూడా 25 కానీ అంతకన్నా 26 కానీ 27 కానీ 25 కానీ ఇట్లా ఉంటే ఒకే ఫారిన్ కంట్రీకి కూడా టెరిటోరియల్ బండిల్ కడతారు. ఓకేనండి. 25 అంతకన్నా ఎక్కువ, స్టేషన్ బండిల్ ఎప్పుడు 15 అంతకన్నా ఎక్కువ ఉంటే ఒకే ఊరికి స్టేషన్ బండిల్ కడతారు. 25 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఫారిన్ స్టేట్కి కానీ ఫారిన్ కంట్రీకి కానీ లేకపోతే మన స్టేట్కి కానీ టెరిటోరియల్ బండిల్ కట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి డిఫరెంట్ లేబుల్ బండిల్. లేబుల్ బండిల్స్ డ్యూ ఆర్ నాట్ డ్యూ అంటే నాట్ డ్యూ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దామండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వీటిలో ఏదైనా ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సూర్డ్ బండిల్. ఇన్సూర్డ్ అంటే ఏంటండి, మనం దాన్ని ఒక పార్సిల్ కానీ ఒక లెటర్ కానీ ఇన్సూరెన్స్ చేస్తాం, ఎందుకంటే మనం పోతే దానికి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి. అట్లా ఇన్సూర్డ్ లెటర్స్ 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఇన్సూర్డ్ బండిల్ కడతారు. అసలు బండిల్ ఎందుకు కట్టాలండి, సార్టింగ్లో ఈజీ అవుతానికి. ఆర్ఎంఎస్లో సార్టింగ్ ఈజీ అవుతుంది. సార్టింగ్ ఎందుకు ఆర్ఎంఎస్లో ఈజీ ఎందుకు అవ్వాలి, వాళ్ళని ఎందుకు సుఖపెట్టాలి అంటే, ఆర్ఎంఎస్లో సార్టింగ్ ఈజీ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్రైన్కి, ఇమీడియట్ ట్రైన్కి కానీ ఇమీడియట్ బస్సుకి కానీ ఇమీడియట్ ఫ్లైట్కి కానీ తొందరగా ఆర్టికల్ చేరిపోవటానికి సార్టింగ్ తొందరగా అయితే ఆటోమేటిక్గా తొందరగా చేరుతుంది. ఓకేనండి, అది అనమాట బండిల్. అలాగే నెక్స్ట్ ఈ బండిల్ సపోజ్ ఢిల్లీకి ఒక బండిల్ కట్టారు, ఆ ఇన్సూర్డ్ బండిల్, అది నోయిడాకి వెళ్ళాలి, ఢిల్లీ ఆర్ఎంఎస్కి కడతారు. అక్కడ ఏమవుతుంది, ఈ బండిల్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా, 2 సార్లు సార్ట్ చేయాలా, ఒకసారి చేస్తే సరిపోతుందా, ఒకసారి చేస్తే సరిపోద్ది. బండిల్ చేశారు కాబట్టి అందులో ఇన్సూర్డ్ బండిల్స్లో 2 ఇన్సూర్డ్ ఉన్నా 2 కానీ అంతకన్నా 2 కానీ 3 కానీ 4 కానీ ఎంత ఉన్నా కానీ ఒక బండిల్ చేస్తారు. ఒకసారి సపోజ్ 10 ఆర్టికల్స్ ఉన్నటువంటి ఇన్సూర్ బండిల్ చేశారనుకుందాం, అది ఆ ఢిల్లీ ఆర్ఎంఎస్లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా మళ్ళీ నోయిడాకి పంపించేస్తారు. ఒక ఉత్తరం 10 ఉత్తరాల బదులు ఒక ఉత్తరం సార్ట్ చేస్తే సరిపోద్ది అనమాట సార్టింగ్ అసిస్టెంట్కి. అప్పుడు వర్క్ ఈజీ అవుతుంది. ఓకేనండి, క్విక్గా డిస్పోజల్ కూడా అవుతుంది, తొందరగా ఆ ఉత్తరము డెస్టినేషన్కి చేరుతుంది, ఆ ఉత్తరం ఆ కస్టమర్కి చేరుతుంది, వాడికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది ఫైనల్గా. ఓకేనండి. నెక్స్ట్ రిజిస్టర్డ్ బండిల్ అంటే 3 అంతకన్నా ఎక్కువ ఉంటే రిజిస్టర్డ్ బండిల్ కడతారు. రిజిస్టర్డ్ బ్యాగ్ వేరు, రిజిస్టర్డ్ బండిల్ వేరు. రిజిస్టర్డ్ బ్యాగ్ ఎప్పుడు కడతారు, ఆర్టికల్స్ అన్నీ కలిపి అంటే రిజిస్టర్డ్. సపోజ్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, రిజిస్టర్డ్ బండిల్ని కూడా రిజిస్టర్డ్ లిస్ట్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి ఒక 4 ఆర్టికల్స్, గుడివాడకి 1 ఆర్టికల్, మచిలీపట్నంకి 5 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది, ఒక గుడివాడ పోస్ట్ ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక సార్టింగ్ ఒక పిఏ ఉన్నాడు, ఆయనకి కౌంటర్లో బుక్ చేసినప్పుడు ఒక గుడివాడకు 1 ఆర్టికల్, విజయవాడకు 4 ఆర్టికల్స్, అలాగే మచిలీపట్నంకు 2 ఆర్టికల్స్ బుక్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, రిజిస్టర్డ్ బండిల్ దేనికి కట్టాలి,
3 అంతకన్నా ఎక్కువ ఏమున్నాయి, ఓన్లీ విజయవాడకు ఉంది. కాబట్టి ఆ విజయవాడ ఒకే పిన్ కోడ్కి ఉంటే దానికి ఏం చేస్తారనమాట, ఆ రిజిస్టర్డ్ బండిల్ అనేది కడతారు. ఎట్లా కడతారు, 2 స్లిప్పులు తీసుకుంటాడు, 2 రిజిస్టర్డ్ లిస్టులు కంప్యూటర్లో జనరేట్ చేస్తాడు. ఆ నెంబర్స్, ఆ 4 నెంబర్స్ విజయవాడ వేసి రిజిస్టర్డ్ బండిల్ అని చెప్పేసి జనరేట్ చేస్తాడు. ఆ బండిల్లో ఏం చేస్తాడు, ఆ రిజిస్టర్డ్ లిస్ట్ ఏదైతే రిజిస్టర్డ్ బండిల్ లిస్ట్ ఉంటుంది కదా, అది లిస్ట్లో ఈ 4 ఆర్టికల్స్ వేసి థర్డ్ వైపు 4 వైపులు కడతాడు. అది ఒక ఆర్టికల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మచిలీపట్నంకి ఒక ఆర్టికల్ ఉంది, గుడివాడకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ రిజిస్టర్డ్ లిస్ట్ ఇంకోటి ప్రిపేర్ చేస్తాడు. దానిలో ఏముంటుంది, ఈ మచిలీపట్నం ఆర్టికల్ నెంబరు ఎక్కడి నుంచి పోస్ట్ అయిందంటే గుడివాడలో బుక్ చేస్తున్నాం కాబట్టి గుడివాడ. అట్లాగే విజయవాడకి రిజిస్టర్డ్ బండిలు 1 అంటాడు, అట్లాగే మచిలీపట్నానికి 1 అనేసి రాస్తాడు. ఇట్లా అందులో రిజిస్టర్డ్ బండిల్ అంటే ఒక ఆర్టికల్ మొత్తం టోటల్ ఎలా రాస్తాడనమాట. అప్పుడు మొత్తం విజయవాడకి 4 కాబట్టి అది బండిల్ అంతా 1 అవుతుంది. అంటే ఒక ఆర్ఎల్స్ 3 మొత్తం, అంటే ఆర్ఎల్స్ 3 ఉన్నాయి, రిజిస్టర్డ్ బండిల్ 1 ఉంది కాబట్టి 3, 1, 4 అవుతుంది అనమాట. అట్లా ఓకేనండి. ఇంత కాన్సెప్ట్ మీకు ఊరికే జస్ట్ అర్థం అవడం కోసం చెప్పాను. ఇది బండిల్ కింద, బండిల్ ఒక ఆర్టికల్ కింద వెళ్ళిపోతుంది అనమాట రిజిస్టర్డ్ లిస్ట్లో. ఇది ఓపెన్ చేస్తారు ఆర్ఎంఎస్లో. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా విజయవాడకి బ్యాగ్లో డైరెక్ట్గా ఈ ఆ బండిల్ తీసుకెళ్ళి అందులో 4 ఉన్న బండిల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. వాళ్ళు ఓపెన్ చేయరనమాట. ఆర్ఎంఎస్లో అది ఓపెన్ చేయబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా విజయవాడ హెచ్ఓకి వెళ్ళిపోద్ది. అక్కడ వాళ్ళు ఓపెన్ చేసుకుని అది పోస్ట్ మ్యాన్ బీట్కి వేయడం జరుగుతుంది అనమాట. అది బండిల్ యొక్క, రిజిస్టర్డ్ బండిల్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనండి. సిమిలర్లీ ఇన్సూర్డ్ బండిల్ కూడా అట్లాగే ఇన్సూర్డ్ బండిల్ కడతారు. అవన్నీ కూడా ఆ లెటర్ కనుక అయితే కనుక ఆ రిజిస్టర్డ్ ఇన్సూర్డ్ లెటర్స్, ఇన్సూర్డ్ బండిల్స్ లెక్కేసి అవి కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ ఇప్పుడు కడతారు 11 ఆర్ మోర్, 11 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఇన్సూర్డ్ బ్యాగ్ కడతారు. అంటే ఇన్సూర్డ్ లెటర్స్ కనుక 11 అంతకన్నా ఎక్కువ ఉంటే, ఎక్సీడ్స్ 10 అంటాడండి. అందుకని మీకు ఇక్కడ 11 అండ్ మోర్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. అందుకని ఏదైనా ఒకే పద్ధతిలో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కాబట్టి మీకు సీక్వెన్స్లో వేసి ఇచ్చాను నేను. 2 ఆర్ మోర్ ఇన్సూర్డ్ అంటే 2 ఉంటే కూడా ఇన్సూర్డ్ బండిల్ కట్టాల్సిందే. 3 ఆర్టికల్స్ ఉన్నా కానీ రిజిస్టర్ బండిల్ కట్టాలి. అలాగే ఇన్సూర్డ్ బ్యాగ్ ఎన్ని కట్టాలి, 11 కానీ 12 కానీ 13 కానీ ఉంటే ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ కట్టాల్సి ఉంటుంది. బండిల్ కాకుండా బ్యాగ్ కూడా కట్టాలి. ఓకే. స్టేషన్ బండిల్ 15 అంతకన్నా ఎక్కువ ఆర్డినరీ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఉంటే కనుక స్టేషన్ బండిల్ కడతారు. అంటే ఒకే ప్లేస్కి, ఒకే స్టేషన్కి బండిల్ కడతారనమాట. ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకే స్టేషన్కి సంబంధించిన అయితే అలా కడతారు. టెరిటోరియల్ బండిల్ అంటే ఫారిన్ కానీ, ఎయిర్ మెయిల్ కానీ, ఒక స్టేట్కి కానీ 25 అంతకన్నా ఎక్కువ ఉంటే టెరిటోరియల్ బండిల్ కడతారు. ఏమైనా క్వశ్చన్ ఇవ్వచ్చు, జపాన్కి 25 ఆర్టికల్స్ ఉన్నాయి, అప్పుడు ఏ బండిల్ ప్రిపేర్ చేస్తారు అని అడిగారు అనుకోండి. ఏ బండిల్ రాయాలి, స్టేషన్ బండిలా, రిజిస్టర్ బండిలా, ఇన్సూర్ బండిల్ అంటే ఆర్డినరీ ఆర్టికల్స్ అన్నాడు, ఎయిర్ మెయిల్ కాబట్టి అది టెరిటోరియల్ బండిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు. అంటే జనరల్గా ఆ ప్లేస్కి వెళ్ళినట్టు చూసినట్టుగా భావిస్తూ అడుగుతున్నారనమాట. కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. సబ్జెక్ట్ సరిగ్గా తెలుసుకుంటే ఎట్లాంటిదైనా క్వశ్చన్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఒక ఢిల్లీకి 17 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ బండిల్ కడతావు అంటే ఏం చెప్పాలి, స్టేషన్ బండిల్. అలాగే ఢిల్లీకి 14 ఆర్టికల్స్ ఉన్నాయి, 14 అన్పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ బండిల్ కడతామంటే ఏ బండిల్ కట్టాం. ఎందుకని, స్టేషన్ బండిల్ అనేది 15 తర్వాత ఉంటుంది కాబట్టి. అలా కూడా క్వశ్చన్ అడగచ్చు. 15 ఉన్నాయి, 14 ఉన్నాయి ఢిల్లీకి, ఏ బండిల్ కడతారు, ఇన్సూర్డ్ బండిల్ కడతారా, రిజిస్టర్ ఆర్డినరీ ఆర్టికల్స్ అని రాస్తాడు అక్కడ. ఇన్సూర్డ్ బండిలా, రిజిస్టర్ బండిలా, స్టేషన్ బండిలా, టెరిటోరియల్ బండిలా అని రాసేసి చివరిలో నన్ ఆఫ్ ద అబవ్ అన్నాడు అనుకోండి. ఖచ్చితంగా అప్పుడు 14 అంటే నన్ ఆఫ్ ద అబవ్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి ట్రిక్కీగా అడగచ్చు. ఓకే, టేక్ ఎ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్. A label bundle is opened by the office or section to which it is addressed, but in the sorting it is treated as various articles, exact number of articles in the bundle written on the check slip, 2 articles for statistics purpose, a single article. Your time starts now. The answer is సింగిల్ ఆర్టికల్ కింద ట్రీట్ చేస్తారు లేబుల్ బండిల్ అనేటువంటిది సార్టింగ్లో. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేషన్ బండిల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆర్డినర్లీ వెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎయిదర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఫర్ ఎనీ ఆఫీస్. రూల్ 24 ఆఫ్ వాల్యూమ్ 5. 10 ఆర్ మోర్ ఉంటేనా స్టేషన్ బండిల్ కడతారా, ఎక్సీడ్స్ 14 ఆర్ మోరా, ఎక్సీడ్స్ 15. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా
చూడండి ఇవన్నీ కూడా. స్టేషన్ బండిల్ అంటే ఏంటి, జనరల్గా ఎంత ఉంటే కడతారని చదువుకున్నాం ఇందాక. ఎక్సీడ్స్ 14 అంటే 15 అంతకన్నా 15 ఆర్ మోర్ అని చదువుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్లో 15 ఆర్ మోర్ లేదు. కానీ ఏముంది, ఎక్సీడ్స్ 14 అంటే 15 ఆర్ మోర్ అనే కదా, అట్లా అనమాట. ఎక్సీడ్స్ 15 అయితే తప్పు, 14 ఆర్ మోర్ కూడా రాంగ్. 14 ఉంటే కట్టం, 10 ఆర్ మోర్ కాదు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ఫేస్డ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ సెక్యూర్లీ టైడ్ విత్ చెక్ స్లిప్ అట్ ద టాప్ కాల్డ్? చెక్డ్ బండిల్, ఫేస్డ్ బండిల్, టాప్డ్ బండిల్, లేబుల్డ్ బండిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫేసింగ్ చేసినటువంటి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని 4 వైపులా కడితే, టిక్యూర్గా కడితే, ఆ చెక్ స్లిప్ పెడితే ఆ టాప్లో దాన్ని ఏమంటారు? లేబుల్ బండిల్. Now let us see the concept of a station bundle contains both paid and unpaid unregistered articles which are not included in the station bundle. Station bundle లో ఇంక్లూడ్ చేయనటువంటి పెయిడ్ అన్పెయిడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా స్టేషన్ బండిల్ కడతారు. సార్టింగ్ బండిల్స్ మే బి ఆఫ్ 2 kinds. ఇందాక చూసాము, ఎక్స్ప్రెస్ బండిల్, డిఫర్డ్ బండిల్. అండ్ ఎక్స్ప్రెస్ బండిల్ కంటైన్స్ ఆర్టికల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సార్టెడ్ ఇమీడియట్లీ. ఏవైతే ఇమీడియట్గా సార్ట్ చేయాలో ఎక్స్ప్రెస్ బండిల్ కడతారు ఆన్ రిసిట్ బై ది మెయిల్ ఆఫీస్ ఆర్ పోస్ట్ ఆఫీస్ టు విచ్ దే ఆర్ కన్సైన్డ్. అండ్ డిఫర్డ్ బండిల్ కంటైన్స్ ఆర్టికల్స్ విచ్ కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ లెటర్. ఏవైతే తర్వాత డిస్పోజ్ చేయొచ్చో వాటిల్ని డిఫర్డ్ బండిల్ కడతారు. వెన్ అ సార్టింగ్ బండిల్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎ స్టేట్ ఏ క్లియర్లీ డిఫైన్డ్ ట్రాక్ట్ ఆఫ్ కంట్రీ. ఏదన్నా ఒక స్టేట్కి కానీ, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక ప్రాంతానికి కానీ, లేదా ఫారిన్ కంట్రీకి కానీ కడితే దాన్ని ఏమంటారు? టెరిటోరియల్ బండిల్ అంటారు. టెరిటోరియల్ బండిల్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? వెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ 25 ఆర్ మోర్. ఓకే. లేబుల్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ, అది గుర్తుపెట్టుకోండి. ప్రీ-సార్టెడ్ బండిల్స్, దీస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. ప్రీ-సార్టెడ్ బండిల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ సార్ట్ చేసి పంపించడం ఆర్ఎంఎస్కి. ఎవరు చేస్తారు అది? కస్టమర్సే చేయొచ్చు. బల్క్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రీ-సార్టెడ్ బండిల్స్ పంపిస్తారు. అలాగే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సార్టింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు వాటిని ఏమంటారు? ప్రీ-సార్టెడ్ బండిల్స్ అంటారు. These should not be opened if there are station bundles and can be opened and sorted only if there are sorting bundles. Station bundles, sorting bundles, వీటిలో ఏది ఓపెన్ చేయాలి? ఆర్ఎంఎస్లో ఓన్లీ సార్టింగ్ బండిల్స్ ఓపెన్ చేయాలి. ఏదైతే సార్ట్ చేయాలో వాటిని సార్టింగ్ బండిల్స్ అంటారు. కాబట్టి స్టేషన్ బండిల్స్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఓకేనండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బండిల్స్ విల్ నాట్ బి ఓపెన్డ్ ఇన్ ఆర్ఎంఎస్ అంటే ఏంటి? ఏం చెప్పచ్చు? స్టేషన్ బండిల్స్. How many kinds of sorting bundles are prescribed? 1, 2, 3, 4. Rule 24 of volume 5. Your time starts now. Sorting bundles ఎన్ని రకాలు? ఆన్సర్ ఈజ్ 2. ఎక్స్ప్రెస్, డిఫర్డ్ బండిల్. టెరిటోరియల్ బండిల్ అనేది రకం కింద రాదు. ఓకేనండి. నెక్స్ట్, చెక్ స్లిప్. చెక్ స్లిప్ అంటే ఏంటో చూద్దాం. చెక్ స్లిప్ ఈజ్ ఎ లేబుల్ టైడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది లేబుల్డ్ బండిల్. లేబుల్ బండిల్ తయారు చేసేటప్పుడు, అంటే ఉత్తరాలన్నీ ఒకే చోటకి వెళ్తున్నాయి అనుకోండి, స్టేషన్ బండిల్ తయారు చేస్తాము. రకరకాల ప్లేసులకు వెళ్తుంటే సార్టింగ్ బండిల్ తయారు చేస్తాం. ఏ బండిల్ తయారు చేసినప్పటికీ కూడా దాన్ని లేబుల్ బండిల్ అంటారు. ఆ లేబుల్ బండిల్ పైన చెక్ స్లిప్ పెడతారు. అది ఏమంటారు? దాన్ని చెక్ స్లిప్ని లేబుల్ అంటాం మనం. ఆ లేబుల్ని ఏమంటారు? చెక్ స్లిప్ అంటారు. ఇక్కడ రకరకాల కలర్స్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవాలి మరి మీ మెమరీకి టెస్ట్. పింక్ ఫర్ ఆర్డినరీ పెయిడ్. ఎటువంటి లేబుల్ వాడతారు? ప్రింటెడ్ ఆన్ పేపర్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఈ చెక్ స్లిప్స్ అనేవి రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎలా ఉంటాయన్నమాట? ఆర్డినరీ పెయిడ్కి పింక్ రంగు ఉంటుంది. ఆర్డినరీ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఉంటే కనుక దానికి పింక్ కలర్ చెక్ స్లిప్ వాడతారు. వైట్ ఫర్ ఆర్డినరీ సార్టెడ్ బండిల్. సార్టింగ్ బండిల్స్కి ఏం చేస్తారు? వైట్ వాడతారు, వైట్ చెక్ స్లిప్ వాడతారు. బ్లూ విత్ వర్డ్స్ ఎయిర్ మెయిల్. ఎయిర్ మెయిల్ అన్న పదాలతో ఉండేటువంటి బ్లూ చెక్ స్లిప్ వాడతారు. దేనికి? ఫారిన్ ఎయిర్ మెయిల్ బండిల్స్కి. మనందరికీ తెలుసు కదా, ఫారిన్ అంటే ఎప్పుడు కూడా బ్లూనే వాడతారు. ఎందుకంటే స్కైలో వెళ్తే ఆ స్కై బ్లూ కాబట్టి. అలా గుర్తుపెట్టుకోండి. ఆకాశంలో వెళ్తాం, ఆకాశయానం చేస్తే కానీ ఫారిన్ కంట్రీస్ రావు కాబట్టి ఆకాశయానంలో బ్లూ ఉంటుంది కాబట్టి ఆకాశం, మీరు అది బ్లూ అనేటువంటిది చెక్ స్లిప్ వాడతారని గుర్తుపెట్టుకోండి. వైట్ ఫర్ ఆర్డినరీ. ఓకేనండి. ఏమీ రంగు లేకపోతే తెల్లగా ఉంటుంది కాబట్టి ఆర్డినరీ అంటాం. కాబట్టి అది ఆర్డినరీ కలర్ కాబట్టి సార్టింగ్ బండిల్స్ అన్నిటికీ కూడా వైట్ వాడతారు. ఆర్డినరీ సార్టింగ్ బండిల్స్కి వైట్ వాడతారు. సార్టింగ్ బండిల్స్కి జనరల్గా. ఏదైతే ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ బండిల్స్కి వాటిని వాడేది ఏంటిది? పింక్ కలర్ అనమాట.
గుర్తుపెట్టుకోవాలి ఇది. ద వైట్ చెక్ స్లిప్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ డిఫర్డ్ బండిల్స్. ఎక్స్ప్రెస్ సార్టింగ్ బండిల్స్లో 2 రకాలు చెప్పుకున్నాం, ఎక్స్ప్రెస్ డిఫర్డ్ అని రెండింటికి కూడా వైటే వాడతారు. ద స్లిప్ బీయింగ్ మార్క్డ్ ఆన్ ద ఫేస్ విత్ 2 డయాగ్నల్స్ ఇన్ బ్లూ పెన్సిల్ ఫర్ ఎక్స్ప్రెస్ బండిల్. కానీ ఎక్స్ప్రెస్ బండిల్ తేడా ఎలా తెలుస్తుంది అనమాట, ఒక దాని లేబుల్ మీద వైట్ ఉంటుంది, అయితే దాన్ని బ్లూ పెన్సిల్ తోటి 2 ఇంటూ మార్క్ కొడతాం. డయాగ్నల్స్ అంటే ఏంటి, ఇట్లా ఇంటూ మార్క్ కొడతారు పెన్సిల్తో, బ్లూ పెన్సిల్ తోటి. గుర్తుపెట్టుకోవాలి ఇది. బ్లూ పెన్సిల్ తోటి 2 గీతలు కొడితే దాన్ని ఎక్స్ప్రెస్ బండిల్ కింద ట్రీట్, చెక్ స్లిప్ కింద. చెక్ స్లిప్ని 2 బ్లూ పెన్సిల్ తోటి 2 గీతలు ఇంటూ కొడితే దాన్ని ఎక్స్ప్రెస్ బండిల్ కింద మార్క్ అనమాట, మార్క్ చేసినట్టు లెక్క. ద స్లిప్ బీయింగ్ మార్క్డ్ ఆన్ ద ఫేస్ విత్ 2 డయాగ్నల్ లైన్స్ ఇన్ గ్రీన్ కలర్ ఫర్ లోకల్ అథారిటీస్. దిస్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. గ్రీన్ ఫర్ లోకల్ ఆర్టికల్స్. ఎల్లో స్ట్రిప్ ఇక్కడ 2 డయాగ్నల్స్ గ్రీన్గా కొడితే కనుక అదేంటనమాట, ఆ ఫేస్ ఆఫ్ ది చెక్ స్లిప్లో గ్రీన్ కలర్ తోటి ఇంటూ కొడితే దాన్ని లోకల్ ఆర్టికల్స్ అంటారు. ఎల్లో స్ట్రిప్ కనుక కార్నర్ చుట్టూతా, అంటే చుట్టూతా ఇదిగోండి ఇట్లా, ఈ చుట్టూతా కనుక ఎల్లో కలర్ తోటి ఉంటే కనుక వైట్ కలరు, ఇక్కడ చుట్టూతా స్ట్రిప్ ఒక్కటే ఎల్లో కలర్ ఉందనుకోండి, అది దాన్ని ఏమంటారు, రాజధానికి. అంటే ఏదైతే ఢిల్లీ, ముంబై ఇట్లా స్టేట్ రాజధాని ఉంటుందో వాటన్నిటికీ ఆ స్ట్రిప్, ఎల్లో స్ట్రిప్ ఉన్నది వాడతారు. అలాగే బ్లూ స్ట్రిప్ ఫర్ మెట్రో బండిల్స్. మెట్రో ఇవి ఉంటాయి కదా, మెట్రో ఇవి ఉంటాయి కదండి, అక్కడ మెట్రో బండిల్స్ కట్టేటప్పుడు బ్లూ స్ట్రిప్ వాడతారు. ఓకేనండి. ఎల్లో స్ట్రిప్ ఏమో రాజధాని, బ్లూ స్ట్రిప్ ఏమో మెట్రో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్రీన్ కలర్ డయాగ్నల్స్ వచ్చేసరికి లోకల్, బ్లూ పెన్సిల్తో గీసేది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ బండిల్, పింక్ ఏమో ఆర్డినరీ, పెయిడ్ అండ్ అన్పెయిడ్ బండిల్స్, వైట్ వచ్చేసరికి సార్టింగ్ బండిల్స్, అలాగే బ్లూ వచ్చేసరికి ఫారిన్ మెయిల్ బండిల్స్. ఓకేనండి. అది తర్వాత ఎవ్రీ చెక్ స్లిప్ బేర్స్ ది నేమ్ అండ్ డేట్ స్టాంప్ ఉంటుంది. చెక్ స్లిప్ ప్రతి దానికి కూడా నేమ్ అండ్ డేట్ స్టాంప్ ఉంటుంది. ఒకసారి ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇది చెక్ స్లిప్, ఎంఓ చెక్ స్లిప్ అనుకోండి, చెక్ స్లిప్ ఇది. ఇక్కడ నేమ్ స్టాంప్ చూస్తున్నారు, డేట్ స్టాంప్ చూస్తున్నారు, వాళ్ళ సంతకం చూస్తున్నారు, ప్రిపేర్డ్ బై అని ఉంటుంది ఇక్కడ, సంతకం చూస్తున్నారు. ఎవరికి వెళ్తుంది, ఫర్ అని చెప్పేసి ఆ ఊరు పేరు, షారాన్పూరు, పిన్ కోడ్ వేయడం జరిగింది. ఇక్కడ డేట్ స్టాంప్, నేమ్ స్టాంప్, చెక్ స్లిప్, సంతకము, ఎవరు ప్రిపేర్ చేస్తే వాళ్ళు. ఇప్పుడు చూసారండి, ఇది చెక్ స్లిప్ అనమాట, ఇదంతటి కూడా చెక్ స్లిప్ ఇది. మరి ఇదేంటంటే ఇది లేబుల్డ్ బండిల్. ఇది ఎలా లేబుల్ బండిల్కి చెక్ స్లిప్కి తేడా ఏంటి, ఈ చెక్ స్లిప్ని ఉత్తరాల పైన పెట్టి ఇదిగోండి 4 మూలల ఇలా తాడు పెట్టి కడితే దాన్ని లేబుల్డ్ బండిల్ అంటారు. ఓకేనండి. కొసపెట్టి 4 వైపులా కడతారు అంతే. దాని మీద ఏం కనపడుతుంది, అప్పుడు ఏ ఊరికి వెళ్ళాలో ఒకటి కనపడుతుంది అంతే. ఆ ఉత్తరాలన్నీ తీసి చూడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ అడ్రస్ అందులో ఆల్రెడీ ఒకే ఊరికి, షారాన్పూర్కి సంబంధించి పెట్టడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది లేబుల్డ్ బండిల్ అంటారు. రిజిస్టర్డ్ బండిల్ కూడా అంతే. ఇందులో 3 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటే దాని మీద రిజిస్టర్డ్ స్లిప్ పెడతారు, రిజిస్టర్డ్ బండిల్ స్లిప్ పెడతారు. దాని మీద ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి, ఏ ఊరికి వెళ్ళాలో కూడా ఉంటుంది. అదే ఇన్సూర్డ్ బండిల్ అంటే చెక్ స్లిప్ ఉండదు, కానీ దానికి ఇన్సూర్డ్ బండిల్కి, రిజిస్టర్డ్ బండిల్కి చెక్ స్లిప్స్ ఉండవు. ఏముంటాయి, ఆ రిజిస్టర్డ్ బండిల్కి రిజిస్టర్డ్ స్లిప్ ఉంటుంది, రిజిస్టర్డ్ లిస్ట్ ఉంటుంది, రిజిస్టర్డ్ బండిల్ లిస్ట్ అంటారు దాన్ని. అలాగే ఇన్సూర్డ్ బండిల్కి ఇన్సూర్డ్ బండిల్ లిస్ట్ ఉంటుంది, దాన్ని కడతారన్నమాట. ఆ ఇన్సూర్డ్ బండిల్ లిస్ట్లో ఏముంటుంది, ఆ ఆర్టికల్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి. రిజిస్టర్డ్ ఆర్టికల్ నెంబర్ ఉంటుంది, ఏ ఊర్లో బుక్ అయింది అంటే గుడివాడలో బుక్ అయితే గుడివాడ అని ఉంటుంది. ఆ 2 డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఎన్ని పెట్టారు, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి దాని మీద కౌంట్ కూడా టోటల్ వేసి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ యూ హ్యావ్ టు సీ దట్ ఎవ్రీ చెక్ స్లిప్ బేర్స్ ది నేమ్ స్టాంప్ అండ్ డేట్ స్టాంప్ అండ్ ఆఫ్ ది ఆఫీస్ విచ్ ప్రిపేర్స్ ద బండిల్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఆఫీస్ టు విచ్ ఇస్ అడ్రస్డ్, సిగ్నేచర్ ఇన్ ఫుల్, సంతకం ఫుల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ సరిపోదు, ఆఫ్ ద ఆఫీసర్ బై హూమ్ ఇట్ ఈస్ మేడప్. ఓకేనండి. ఎక్కడికి వెళ్తుందో అదంతా కూడా ఉండాలి, నేము, డేట్ ఉండాలి, సంతకం ఉండాలి, 2 అడ్రస్ ఉండాలి. 2 అంటే 2 డెస్టినేషన్ పాయింట్, ప్లేస్ అనమాట. నేము, డేట్ స్టాంపు, ప్లేస్, సిగ్నేచర్, ప్రిపేర్డ్ బై సిగ్నేచర్. ఇన్ కేస్ ఆఫ్ టెరిటోరియల్ బండిల్ ఇట్స్ ఆల్సో షోస్ ది నేమ్ అండ్ స్టేట్ ఆఫ్ ద టెరిటరీ. అదే టెరిటోరియల్ బండిల్ కడితే నేమ్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి, అలాగే టెరిటరీ ఉండాలి, ఆ ఫారిన్ కంట్రీది. ఓకే. టు విచ్ ద ఆర్టికల్ బండిల్ ఆర్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ ది ఆఫీస్ బై విచ్ ఇట్ ఈస్ టు బి ఓపెన్డ్. ఏ ఆఫీస్ ఓపెన్ చేయాలో ఆఫీస్ పేరు కూడా చెప్పాలన్నమాట. ఓకేనండి.
ఢిల్లీ ఎయిర్ సార్టింగ్ అని పెట్టాలి అట్లా. ఓకే, చెక్ స్లిప్స్ ఆర్ డెసిగ్నేటెడ్ టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. చెక్ స్లిప్స్ ఎందుకు అసలు? ఫర్ మిస్సెండింగ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ రాంగ్లీ ఇంక్లూడెడ్ ఇన్ ఏ లేబుల్డ్ బండెల్. మనం మిస్సెంట్లు అంటాం. ఏంటది? ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సింది బొంబాయి వెళ్ళింది అనుకోండి, ఏమంటాం దాన్ని? మిస్సెంట్ అంటాం. ఈ మిస్సెంట్ ఎవరు వేస్తారు? సార్టింగ్ అసిస్టెంట్లు వేస్తారు. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ వెళ్ళాల్సిన బండిల్లో తీసుకెళ్ళి ముంబై బండిల్లో పెట్టారనుకోండి, ఏముంటుంది అక్కడ? దాని మీద సంతకం ఉంటుంది, చెక్ స్లిప్ మీద. ఆ సంతకం అట్లా సార్టింగ్ తప్పేసిన ఆయన్ని పట్టుకోవాలంటే ఎట్లా? ఈ చెక్ స్లిప్ మీద సంతకం బట్టి అక్కడ డెస్టినేషన్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు ఎర్రర్ వేసి ఈ ఆఫీస్కి పంపించవచ్చు అనమాట. ఈ చెక్ స్లిప్, పలానా చెక్ స్లిప్లో ఈ ఢిల్లీ వెళ్ళాల్సింది మాకు ముంబైకి వచ్చేసిందని చెప్పేసి ఆ చెక్ స్లిప్ని తీసి ఆ ఆర్టికల్ని అక్కడ జిరాక్స్ తీసో ఏదో తీసి పంపించవచ్చు అనమాట. అలా పంపిస్తే అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంటే అనమాట ఏంటది? చెక్ స్లిప్స్ ఆర్ డిజిగ్నేటెడ్. ఎందుకు చెక్ స్లిప్స్ అంటే? టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మిస్సెండింగ్. మిస్సెంట్లు పంపించడాన్ని అరికట్టడం కోసము, లేబుల్ బండిల్లో ఇంక్లూడ్ చేయకుండా ఉండడం కోసం మిస్సెంట్స్ని ఆ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసి చార్జ్ షీట్ కూడా ఇవ్వచ్చు. ఓకేనండి, ఎక్కువ అయిపోతుంటే కనుక. నెక్స్ట్, ఇది లేబుల్ బండిల్ చూసారు కదండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ లేబుల్ టైల్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద లేబుల్ బండిల్ కాల్డ్? పింక్ స్లిప్, బండిల్డ్ స్లిప్, చెక్ స్లిప్, లేబుల్డ్ స్లిప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లేబుల్ బండిల్ పైన కట్టే లేబుల్ని ఏమంటారు? ఏమంటారు? చెక్ స్లిప్. నెక్స్ట్, ఫర్ ఎక్స్ప్రెస్ బండిల్ ద వైట్ చెక్ స్లిప్ యూజ్డ్ బీయింగ్ మార్క్డ్ ఆన్ ద ఫేస్ విత్ 2 diagonal lines in Rule 25 Volume 5. పింక్ పెన్సిల్, బ్లాక్ పెన్సిల్, బ్లూ పెన్సిల్, ఎల్లో పెన్సిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ పెన్సిల్ని వాడి ఎక్స్ప్రెస్ బండిల్కి సంబంధించిన వైట్ చెక్ స్లిప్ని ఇంటూ మార్క్ వేస్తారు? దాన్ని ఎక్స్ప్రెస్ బండిల్గా గుర్తించడానికి. ఏ పెన్సిల్? ఒకటే పెన్సిల్, బ్లూ పెన్సిల్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ చెక్ స్లిప్ బేయర్స్ Rule 25 Volume 5 నేమ్ అండ్ డేట్ స్టాంప్ ఆఫ్ ద ఆఫీస్ విచ్ ప్రిపేర్స్ ద బండిల్, నేమ్ ఆఫ్ ద ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్, సిగ్నేచర్ ఇన్ ఫుల్ ఆఫ్ ద ఆఫీసర్ బై హూమ్ ఇట్ ఈస్ మేడ్ అప్. ఆల్ ఆఫ్ దీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్ స్లిప్ మీద ఏమేమి ఉంటాయి? నేము, డేట్ స్టాంప్ ఉంటుందా? ఎక్కడికి అడ్రస్ చేశారో ఆఫీస్ పేరు ఉంటుందా? సిగ్నేచర్ ఆఫ్ ద ఆఫీసర్, ఎవరైతే కట్టారో ఆయన పేరు అంతా ఉంటుందా? ఆయన సంతకం ఉంటుందా? ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. ఓకే అండి, అన్నీ ఉంటాయి. What are designated to fix responsibility of missending of an article wrongly included in the labeled bundle? Pink slips, set slips, check slips, label slips. Your time starts now. Rule 25 Volume 5 MCQs. The answer is check slips. Check slips అనేవి మిస్సెంట్ వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి పనికి వస్తుంది. ఆర్డినరీ ఆర్టికల్ అనుకునేరు అయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు చెక్ స్లిప్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ బండల్స్. ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ ఆర్టికల్స్, వైట్ కలర్డ్ చెక్ స్లిప్, ఫారిన్ ఎయిర్ మెయిల్ బండిల్స్, పింక్ కలర్ చెక్ స్లిప్, ఎక్స్ప్రెస్ అండ్ డిఫర్డ్ బండిల్స్, బ్లూ కలర్ చెక్ స్లిప్. Rule 25 Volume 5. A 1 is equal to A, 2 is equal to B, 3 is equal to C. B, ఆప్షన్ బి ఏంటి? 1 is equal to B, 2 is equal to C, 3 is equal to A. C 1 is equal to C, 2 is equal to B, 3 is equal to A. D 1 is equal to A, 2 is equal to C, 3 is equal to B. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10 seconds టైం ఇస్తానండి, కొంచెం అర్థం చేసుకోవాలి కాబట్టి. వీటి రెండింటిని మ్యాచ్ చేయండి. 1, 2, 3ని ఏబీసీకి మ్యాచ్ చేయండి. ఆర్డినరీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ బండిల్స్కి ఏ స్లిప్ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ బి. 1 ఈజ్ బి. అంటే ఆర్డినరీ అన్పెయిడ్ ఆర్టికల్స్కి పింక్ కలర్ ఉంటుంది, ఇది పింక్ కలర్ ఉంటుంది. అట్లాగే సెకండ్ది ఏంటి? ఫారిన్ మెయిల్ బండిల్కి ఏముంటుంది? బ్లూ. అది ఎక్కడ? ఇది ఫారిన్ మెయిల్కి బ్లూ. తర్వాత ఎక్స్ప్రెస్ అండ్ డిఫర్డ్ ఆటోమేటిక్గా వైట్. ఓకేనండి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు మార్కింగ్ ఆఫ్ చెక్ స్లిప్ ఆన్ ద ఫేస్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ బండిల్స్. ఫర్ లోకల్ ఆర్టికల్స్ బ్లూ స్ట్రిప్ ఇన్ కార్నర్, ఫర్ రాజధాని విత్ 2 diagonal lines in green color, for metro bundles yellow strip in corner. Rule 25 Volume 5. 1 is equal to A, 2 is equal to B. సేమ్ ఇందాకడేవే ఉన్నట్టున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసి ఆన్సర్ చెప్పండి. సీ ద ఆప్షన్స్. 10 seconds. లోకల్ బండిల్స్కి ఏముంటుంది?
ద ఆన్సర్ ఈజ్ బి. అంటే ఫర్ లోకల్ బండిల్స్ ద ఆన్సర్ ఈజ్ బి. 2 డయాగ్నల్స్ ఇన్ గ్రీన్ కలర్ ఉంటుంది. రాజధానికి ఏముంటుంది? ఎల్లో స్ట్రిప్ ఉంటుంది. మెట్రో బండిల్కి బ్లూ ఉంటుంది. ఓకేనండి, మెట్రోకి బ్లూ ఉంటుంది. మెట్రోకి ఫారెన్కి బ్లూ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనీ ఆర్డర్ చెక్ స్లిప్. ఇందాక ఆల్రెడీ చూసాం చెక్ స్లిప్. అదేంటిది? ఫామ్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఏం లేదు, ఇదే ఇంపార్టెంట్. MO 70 70 ఉంటే ₹70 మనీ ఆర్డర్ ఇచ్చారనుకుని గుర్తుపెట్టుకోండి. MO 70 మీకు ₹70 మనీ ఆర్డర్ తీసుకెళ్ళారు. ఏది ₹70 అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మనకి IPPBలో DLC చేయడానికి ₹70 మనీ ఆర్డర్ చేశారని గుర్తుపెట్టుకోండి అంతే. MO 70 DLC రేట్ ఎంత? DLC చేయాలంటే ₹70 ఇంక్లూజింగ్ GST. తెలుసు కదా మనకి IPPBలో. ఒక పోస్ట్ మ్యాన్కి మనీ ఆర్డర్ చేశాడంట ఒక ఆయన, ఎల్లయ్య ₹70 పంపించాడంట. నాకు నువ్వు ఇంటికి వచ్చి ఈ ₹70 పట్టుకొచ్చి నువ్వు నాకు మనీ ఆర్డర్ తీసుకొని నువ్వు DLC చేయమని, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. చెక్ స్లిప్ MO 70 printed in red ink or white or badami paper is prescribed for use in preparing money orders bundles for dispatch to destination. The number of money orders included in the bundle is required to be noted on the check slip. MO చెక్ స్లిప్స్ కూడా ఇదివరకు ఇదంతా పాతకాలం అండి. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ కాబట్టి ఈ చెక్ స్లిప్స్ అనేవి ఇప్పుడు ఏమి వాడరు. ఎందుకంటే మనీ ఆర్డర్ ఫిజికల్ ఫామ్లో వచ్చినప్పుడు మాత్రమే ఆ బండిల్స్ చేయడానికి అవసరం అవుతుంది. MO బండిల్స్ చేసేవాళ్ళు, HUMO బండిల్ అని, ఆర్డినరీ బండిల్ అని చేసేవాళ్ళు. ₹1000 దాటితే ఆ మనీ ఆర్డర్లు అన్నీ అట్లా. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఓకేనండి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి మెయిన్. ₹70 మనీ ఆర్డర్ చేసే DLCకి అని ఒక పెన్షనర్ ఆయన అప్పుడు ఇంటికి వెళ్ళి తెచ్చామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చెక్ స్లిప్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ రెడ్ ఇంక్ ఆర్ బాదామి పేపర్. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యూజ్ ఇన్ ప్రిపేరింగ్ మనీ ఆర్డర్ బండిల్స్ ఫర్ డిస్పాచ్ డెస్టినేషన్ ఇన్ ద ఫామ్ నెంబర్ MO 50, 60, 70, 80. DLC 70 కాబట్టి అది. ఓకే, మనీ ఆర్డర్ పంపించారు. MO 70. మెయిల్ బ్యాగ్స్. నౌ లెట్ us see మెయిల్ బ్యాగ్స్. మెయిల్ బ్యాగ్స్ అనేటువంటివి డ్యూ బ్యాగ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మెయిల్ బ్యాగ్ ఈజ్ అ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్, లెటర్స్, పోస్ట్ కార్డ్స్, బుక్స్ ప్యాటర్ను, అన్రిజిస్టర్డ్ పార్సల్స్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బీయింగ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్. రిజిస్టర్డ్ బ్యాగ్లో మెయిల్ బ్యాగ్లో ఏముంటాయి? అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, లెటర్స్, బుక్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ పార్సల్స్ ఇవన్నీ కలిపి రిజిస్టర్డ్ ఆర్టికల్స్, రిజిస్టర్డ్ బ్యాగ్ ఇవన్నీ కలిపి రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఎక్కడైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అంటే డ్యూ బ్యాగ్ కింద ప్రిస్క్రైబ్ చేస్తే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అక్కడ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కడతారు. అవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్గా ఏముంటుంది? మెయిల్ బ్యాగ్లో అన్రిజిస్టర్డ్ ఆర్డినరీ ఆర్టికల్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్డ్ బ్యాగ్లో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, పార్సల్ ఉంటుంది, రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే పార్సల్ హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ కనుక రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ లేకపోతే దాన్ని మెయిల్ బ్యాగ్లో డైరెక్ట్గా రిజిస్టర్డ్ ప్యాకెట్స్ని కూడా పెడతారు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ ప్రిస్క్రైబ్ చేసిన చోట రిజిస్టర్డ్ ప్యాకెట్స్ని రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్లను పంపించాలి. వెన్ పార్సల్ బ్యాగ్స్ ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్, మెయిల్ బ్యాగ్స్ మే ఆల్సో కంటైన్ ఆర్టికల్స్ ఆఫ్ పార్సల్ మెయిల్. Say parcel bag is not a due bag. First of all, you should understand parcel bag is not due bag. Mail bag is a due bag. పార్సల్ బ్యాగ్ ఎప్పుడు కడతారు? పార్సల్ బాగా ఉంటే ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే పార్సల్ బ్యాగ్ ప్రతిరోజు కట్టాలి అంటే కనుక కొన్ని ఆఫీసులకి ఎక్కడైతే వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో పార్సల్ అక్కడ సూపరింటెండెంట్ గారు పార్సల్ బ్యాగ్ ప్రతిరోజు మీరు కట్టండి అని చెప్పి దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు అది డ్యూ బ్యాగ్ కింద ట్రీట్ చేయబడుతుంది. నార్మల్ కేసులో పార్సల్ బ్యాగ్స్ డ్యూ బ్యాగ్స్ కావు. ఓకేనండి. పార్సల్ బ్యాగ్స్ ఎక్కడైతే ప్రిస్క్రైబ్ చేయరో మెయిల్ బ్యాగ్స్లో పార్సల్ మెయిల్ కూడా ఉంటుంది. అంటే పార్సల్స్ కూడా మెయిల్ బ్యాగ్లోనే కట్టేస్తారు. ఓకే అండి. ఏ మెయిల్ బ్యాగ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ బ్రాంచ్ ఆఫీస్ అండ్ పోస్ట్ ఆఫీస్ అదర్ దాన్ ఇట్స్ అకౌంట్స్ ఆఫీస్, మెయిల్ ఆఫీస్ ఆర్ సెక్షన్ with which it is in direct communication contains all fully prepaid articles except VP and insured articles and those which are customs duties realized. ఎక్కడైతే మెయిల్ బ్యాగ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు లేకపోతే పోస్ట్ ఆఫీస్ అదర్ దాన్ ది అకౌంట్స్ ఆఫీస్ అంటే సపోజ్ ఏ అనేది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు, బి అనేటువంటిది ఏ అనేది ఒక సబ్ ఆఫీస్ అనుకోండి, బి అనేది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకుంటే అక్కడ సి అనేటువంటిది ఇంకొక సబ్ ఆఫీస్ అనుకోండి.
ఈ సి అనే చార్ట్ నుంచి ఏ అండ్ సి అనేవి 2 సబ్ ఆఫీసులు ఎస్ఓస్ అనమాట, ఏ అండ్ సి అనేవి. ఈ బి అనేటువంటిది ఏ కింద ఉంది, అకౌంట్ ఆఫీస్. ఏ కింద బి ఆఫీస్ బీఓ ఉంది. ఈ బి అనే బీఓ ఏ కింద ఉందనుకోండి. ఇప్పుడు మెయిల్ కనుక ఈఎస్ఓ నుంచి ఈ బీఓకి కూడా కొన్ని చోట్ల పెడతారు, డిస్టెన్స్ బట్టి కానీ ఇంకే రకంగా అన్నా కానీ అరేంజ్మెంట్ ఉంటే కనుక. లేకపోతే ఏదైనా సెక్షన్కి కూడా బీఓ దగ్గర అనుకోండి ఆ ఎస్ఓ కన్నా, అప్పుడు సెక్షన్కే డైరెక్ట్గా బ్యాగులు కట్టమంటారు. అలాంటి సందర్భంలో ఏం పంపించవచ్చు అనమాట, ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే పంపించవచ్చు. ఎక్సెప్షన్ ఏంటి, దేనికి ఉంది, వీపీ పంపించవచ్చు, ఇన్సూర్డ్, కస్టమ్స్ డ్యూటీ ఉన్నవి. ఓకేనండి. ఇన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే ఆల్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ వీటిని పంపకూడదు. ఏమేమి పంపకూడదు, వీపీ పంపకూడదు, ఇన్సూర్డ్, కస్టమ్స్ డ్యూటీ ఉన్నవి మాత్రం పంపకూడదు అనమాట. అన్ని ప్రీపెయిడ్ పంపించేయచ్చు. వీపీ కూడా ప్రీపెయిడే కానీ పంపకూడదు. ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా ప్రీపెయిడే కానీ పంపకూడదు. కస్టమ్స్ డ్యూటీ రిలేట్ చేయాలి, అది కూడా పంపకూడదు. ఈ 3 కూడా పంపకూడదు అనమాట. ఇట్లా డైరెక్ట్గా అదర్ దాన్ అకౌంట్ ఆఫీస్ ఉంటే ఆ 3 పంపకూడదు. అకౌంట్ ఆఫీస్ ఉంటే ఇవన్నీ పంపించవచ్చు. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్. ఏంటవి, స్టేషన్ మెయిల్ బ్యాగ్, సార్టింగ్ మెయిల్ బ్యాగ్, కంబైన్డ్ మెయిల్ బ్యాగ్. మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు సిలబస్లో లేదు కానీ ఇప్పుడు చూపించబోయే 2 స్లైడ్స్ చూపిస్తానండి మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఎందుకంటే మీకు అండర్స్టాండ్ అయితే కనుక కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది, దానికోసం చెప్తున్నాను. అకౌంట్ బ్యాగ్ అంటే ఏంటి, ఏ అంటారు సింబల్, అకౌంటింగ్ డాక్యుమెంట్స్ క్యాష్ బ్యాగ్ ఇందులో అకౌంట్ బ్యాగ్లో ఉంటాయి. ఏమేమి ఉంటాయో చూద్దరు కానీ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో ఏముంటాయి, బి అంటే అబ్రివేషన్, అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ బీఓఈ, అన్అకౌంటబుల్ అండ్ అకౌంటబుల్ మెయిల్ ఉంటుంది. మనీ ఆర్డర్స్, రిజిస్టర్లు, ఎస్బీ ఓచర్స్ ఇవన్నీ కూడా బీఓ బ్యాగ్లో ఉంటాయి. లెటర్ బ్యాగ్లో ఏముంటాయి, ఓన్లీ అన్రిజిస్టర్డ్ మెయిల్ అనేవి లెటర్ బ్యాగ్లో ఎల్ అంటారు, దాన్ని ఎల్ బ్యాగ్ అంటారు. అందులో లెటర్స్ మాత్రమే ఉంటాయి. మెయిల్ బ్యాగ్ వితౌట్ పార్సెల్ లిస్ట్ కనుక, పార్సెల్ కనుక లేకుండా ఉండేటువంటి మెయిల్ బ్యాగ్ని ఏమంటారు, డీ బ్యాగ్ అంటారు. అన్రిజిస్టర్డ్ మెయిల్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది ఇందులో. ఓకేనండి, పార్సెల్స్ ఉండవు, దాన్ని డీ బ్యాగ్ అంటారు. అలాగే స్టేషన్ మెయిల్ బ్యాగ్ అన్ని సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అని 2 రకాలు చూసాం ఇందాకడ. 3 రకాలు చూసాం, స్టేషను, సార్టింగ్ అండ్ కంబైన్డ్ అని. ఇక్కడ స్టేషన్ మెయిల్ బ్యాగ్లో ఏముంటాయి అనమాట, దాన్ని ఎమ్ అంటారు. అది పోస్ట్ ఆఫీస్, ఆర్ఎంఎస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే దాన్ని స్టేషన్ మెయిల్ బ్యాగ్ అంటారు. ఎందుకని, ఒకే ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి దానికి స్టేషన్ అంటారు. కాబట్టి స్టేషన్ మెయిల్ బ్యాగ్ అనేది ఆర్ఎంఎస్ టు పోస్ట్ ఆఫీస్ వెళ్తుంది, దాన్ని ఎం బ్యాగ్ అంటారు. అన్రిజిస్టర్డ్ మెయిల్ ఉంటుంది, రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, పార్సల్ లిస్ట్ అంటే ఆబ్వియస్లీ పార్సల్ కూడా ఉంటుంది అనమాట, పార్సల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సార్టింగ్ మెయిల్ బ్యాగ్లో కూడా ఉంటాయి. కానీ సార్టింగ్ మెయిల్ బ్యాగ్ ఎప్పుడు అంటారు, పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్ఎంఎస్కి వెళ్తే దాన్ని సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అంటారు, ఎస్ బ్యాగ్ అని కడతారు. అందుకని సార్టింగ్ చెయ్యాలి కాబట్టి దాన్ని సార్టింగ్ మెయిల్ బ్యాగ్. స్టేషన్ ఎప్పుడు అంటారు, పోస్ట్ ఆఫీస్కి ఆర్ఎంఎస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వస్తే దాన్ని స్టేషన్ బ్యాగ్ అంటారు. అందులో కూడా